నా ప్రియాతి ప్రియమైన నెక్స్మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్ తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అయితే మిత్రులారా, దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు దాదాపుగా 90 మినిట్స్ మన ప్రోగ్రామ్ ఉంటుంది. బాడీ ప్రజెంట్తో పాటు మీ మైండ్ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేపరు పెన్ను రెడీ పెట్టుకోండి. కంప్లీట్ ప్రెజెంటేషన్లో మీకు కంపెనీ ప్రొఫైలు, ప్రోడక్ట్, ప్లాన్, ప్రమోటర్, ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒక 3 రోజులు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ జరిగే ప్రెజెంటేషన్కు నైట్ జరిగే ఎడ్యుకేషన్ ఎంతో అవసరం. ఇది థియరీ అయితే అది ప్రాక్టికల్ ఉంటుంది అక్కడ. ఆ విధంగా మిత్రులారా, మనం రోజుకు ఒక 3 గంటలు, ఉదయం ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్, దాంతోపాటు ఒక 1 అవర్ మనం హోంవర్క్ చేయాలి. ఈ 3 డేస్ తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు, నేను ఇందులో కొనసాగించవచ్చా లేదా అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం మీరు తీసుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఇది కేవలము మనకు, మన కుటుంబాని కోసమే తప్ప మనను తెచ్చినటువంటి వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మనం పని చేయకూడదు మిత్రులారా. ఇప్పటి వరకు చేసిన మిస్టేకే అది. మనం ఎవరు ఏది చెప్తే అది వినేసాము, గొర్రెలలాగా మనము బలి అయిపోయాము, బలి పశువులం అయిపోయాము. ఇప్పుడు అది పునరావృతం కావద్దు. ఈరోజు మనం తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయం మన యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును తయారు చేసే అవకాశం ఉంది. ఎవరి ద్వారా వచ్చారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు, మనం ఏమి చేశామనేదే సబ్జెక్టు. మేము మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాం, కానీ గమ్యానికి వెళ్ళేది మీరే. సో మై డియర్ ఫ్రెండ్స్, సిఎన్ చారి అనబడే నేను మీలాగా 3వ తారీఖు అక్టోబరు 2019న రావడం జరిగింది. ఆ రోజు క్లాస్ వినడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ ఏం జరిగింది మిత్రులారా? అది వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, నేను నిర్ణయించుకోవడం వల్ల నా జీవితంలో ఆ రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. 3వ తారీఖు అక్టోబరు 2019 నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మారిపోయింది. ఈ రోజు మీ జీవితంలో కూడా ఈ రోజు మారిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ 3 రోజులు అటెండ్ చేస్తారు, డూ ఆర్ నాట్, చేయాలా వద్దా? ఎప్పుడైతే చేయాలని మీరు అనుకుంటారో, ఇంకొక 3 నెలలు 9 గంటల తర్వాత, అంటే 3 రోజులు, రోజుకు 3 గంటలు, 9 గంటల తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మనసు విప్పి ప్రతి విషయం మీరు అడగొచ్చు. కానీ సబ్జెక్ట్ అయినకుంటే మీరు ఏం క్వశ్చన్ వేయగలుగుతారు? క్వశ్చన్కి అంతు ఉండదు. కాబట్టి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, 3 నెలలు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట రెగ్యులర్గా రావాల్సిందే 90 రోజులు. నేను కూడా వెళ్ళాను. ఏం జరిగింది దాని యొక్క రిజల్ట్ మిత్రులారా? రోజుకి ఈ రోజు 3 నుంచి 4 వేల రూపాయలు నేను ఇన్కమ్ సంపాదించుకుంటున్నా. 1,00,000 రూపాయలు ఇన్కమ్ క్రాస్ అయిపోయింది. మీరు వెళ్తారు, మీరు చేస్తారు, ఏమీ లేదండి, కాపీ పేస్ట్. నేను ఆ మార్గంలో నడిచాను, మీకు ఆ మార్గం చెప్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఇక్కడ మోటివేట్ చేయడానికి రాలేదు ఫ్రెండ్స్, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు ఫ్రెండ్స్.
కేవలం జరిగిన వాస్తవాన్ని మీకు షేర్ చేయడానికి, మీతోటి పంచుకోవడానికి మాత్రమే వచ్చాను, అన్యదా వేరే భావించకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు నిర్ణయించుకుంటే మీకు వస్తుంది. ఆ తర్వాత ఇంకొక విషయం గమనించినట్లయితే, ఈరోజు మనం పనిచేస్తున్నటువంటిది సర్వీస్ సెక్టార్, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ. మిత్రులారా, ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్లు ఈరోజు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా చాలా సమస్యతోటి కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం. కానీ మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఈరోజు ఎన్నో రకాలైనటువంటి బైక్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కార్లు ఉన్నాయి. మీరు ఒక బైక్ కొనాలన్నప్పుడు, ఒక కారు కొనాలన్నప్పుడు మనం ఏం చేస్తాము? టెస్ట్ డ్రైవింగ్ చేస్తాము. ఆ తర్వాత అది ఎగ్జిస్టింగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం మనము. ఈ రెండు ఒపీనియన్సే కాకుండా ఆ యొక్క కంపెనీ ఎంతకాలం మనకు సర్వీస్ ఇస్తుంది, దాని యొక్క స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా, మెకానిక్ అవైలబుల్ ఉండరా, ఇవన్నీ కూడా గమనిస్తామండి. అదేవిధంగా మిత్రులారా, అది ఒక వెహికల్ అవుతే ఇక్కడ మన జీవన ప్రయాణం లోపల ఎవరేది చెప్పినరో అది వినడం కాదు మిత్రులారా. అన్నీ ఒక్క తీరుగానే ఉంటాయి. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ రంగంలో రేపు జూలై 17వ తారీఖు వస్తే నాకు 32 సంవత్సరాలు అవుతుంది. 32 ఇయర్స్లో నేను అన్నీ కూడా ఆవుపాసన పట్టిన తర్వాత ఈరోజు నేను ఈ వర్క్ చేస్తా ఉన్నా. ఉదయం ప్రజెంటేషన్, నైట్ ఎడ్యుకేషన్. మీరు కూడా ఎప్పుడైతే 3 రోజులైంది, డిసిషన్ అయిపోయింది, 3 నెలలు నాకు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ మీన్స్ నేను చెప్పిన సిస్టంలో నడిచారు. మీరు కూడా రోజుకు 3 నుంచి 4 వేలు, నెలకు 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంట్లో కూర్చొని మీరు తీసుకుంటారు. అప్పుడు మీరు రావాలని రూల్ లేదు మిత్రులారా. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, నేర్చుకోవడానికి వస్తున్నారు, పర్ఫెక్ట్ అయితందుకు వస్తూ ఉన్నారు. మీరు పర్ఫెక్ట్ అయినాక మీ బాధ్యత ఈ సమాజానికి మళ్ళీ మీరు కూడా నేను చేసే పని మీరు చేయాలి. కాపీ పేస్ట్ మిత్రులారా, అర్థం చేసుకోండి. ఒక మంచి ఉద్దేశంతో 99% నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ 3 రోజుల తర్వాత మీ ఫ్రెండ్కి చెప్పేసేయండి, ఇది నేను అనుకున్న సిస్టమ్ కాదు, హ్యాపీగా మీరు ఉండండి. అంతే తప్ప బలవంతం అవసరం లేదు. కలిసి మనం పని చేద్దాం, మనము బాగుపడదాం, నలుగురిని బాగుపరుదాం మిత్రులారా. వెల్కమ్ ఆల్. లెట్ us స్టార్ట్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్. మిత్రులారా, మీ మొబైల్ని ఈ విధంగా హారిజాంటల్ గా ఉంచండి. ఇక్కడ కనిపించేది చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీరు పేపర్ పెన్ రెడీగా పెట్టుకొని నోట్ చేసుకోండి. ఈరోజు ఎన్నో విప్లవాలు వచ్చాయి మన భారతదేశంలో. ఇది కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ మనీ, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మిత్రులారా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా రాబోయే రోజులలో నెక్స్ట్ మనీ కంటే ముందా, నెక్స్ట్ మనీ కంటే తర్వాతనా అనేటటువంటి రోజు వచ్చేస్తుంది మిత్రులారా. కారణం ఏంటిది? కారణం ఒకటే, యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా 30 కోట్ల జనాభా ఉందండి. 30 కోట్ల జనాభా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ దేశ అధ్యక్షులు ట్రంప్ గారు చెప్తారు, మీరు జీతం తీసుకోండి అంటే, నేను రాజకీయాలలోకి వచ్చింది జీతం తీసుకోవడానికి కాదు, సేవ చేయడానికి వచ్చాను. మరి ఎలా నా జీవితం? నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంతో నేను సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను. రియల్ నెట్వర్క్. మిత్రులారా, 30 కోట్ల జనాభానే కాకుండా ఆ దేశంలో చూసినట్లయితే 1800 కంపెనీలు ఉన్నాయండి. 1800 కంపెనీస్ ఉన్నాయండి. మరి మన భారతదేశ విషయానికి వస్తే 137 కోట్ల జనాభా మిత్రులారా.
మరి 137 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎంతమంది ఎన్ని కంపెనీలు ఉండాలో అర్థం చేసుకోండి. 30 కోట్లకే 1800 అయితే 137 కోట్లకి ఎన్ని ఉండాలి? కానీ 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. అంటే ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా బిజినెస్ తీసుకుని చేసుకునే అంత పొటెన్షియాలిటీ ఇండియాలో ఉంది. కానీ మన బుద్ధి మారాల్సిన అవసరం ఉంది. మన లోపల ఉన్నటువంటి నిరాశ, దురాశ, అత్యాశ మూలంగా నాశనం అయిపోతున్నారు మిత్రులారా. అది మనము వీడిన నాడు డెఫినెట్ గా నెంబర్ 1 సూపర్ కంట్రీ కాబోతుంది నెక్స్ట్ మనీ ద్వారా. యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి కంపెనీ. మిత్రులారా, నేను ఎలా చెప్పాను, ఎందుకు చెప్పాను అనేది మీకు ప్రోగ్రామ్ చివరిలో తెలుస్తుంది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, నెక్స్ట్ మనీని ఎందుకు పోల్చానో మీరు చెప్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఎలా చేయాలి అనేది సబ్జెక్టే లేదండి. ఇక్కడ ఎలా చేయాలి అనేది సబ్జెక్ట్ లేదు మిత్రులారా. చాలా సింపుల్ అండి. డబ్బులు ఉన్న వ్యక్తి ఇక్కడ డబ్బులు సంపాదించవచ్చు. నాకు డబ్బులే లేవండి, ఒక్క రూపాయి కూడా లేదండి, అతను కూడా డబ్బులు సంపాదించవచ్చు. 457 కంపెనీలలో మిత్రులారా అర్థం చేసుకోండి, ఒకే ఒక కంపెనీ ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా సింగిల్ ఎన్పి లేని వ్యక్తి కూడా లక్షాధికారి కావచ్చు. దాన్నే మేము ఏ టీంగా నిర్ణయించాము. ఒక్క రూపాయి లేదు కానీ నేను పని చేస్తానండి. ఎస్, సంవత్సరానికి 12.5 లక్షల రూపాయలు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. ఇక బి టీం విషయానికి వస్తే పెట్టుబడి కాదండి, ఇది ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలతోటి మిత్రులారా 1% సక్సెస్ అయినా 2 కోట్లు. కాబట్టి అర్థం చేసుకోండి ఈ సిస్టాన్ని. 2 రకాలుగా ఏ టీమా బి టీమా, ఈ 3 రోజులు ఇన్న తర్వాత మీకు మీరు నిర్ణయించుకోండి మిత్రులారా. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ టికెట్ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చి నాకు టికెట్ ఇవ్వండి అంటే ఏమంటాడు అతను? నేను టికెట్ ఇవ్వడానికే ఉన్నా, నువ్వు డబ్బులు కూడా ఇచ్చావు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు చాలా మంది ఒక లక్ష్యం లేకుండా, జీవితానికి ఒక గమ్యం లేకుండా అగమ్య గోచరంగా చరిస్తున్నారు మిత్రులారా ఈ సమాజంలో. అలాంటి వాళ్ళ ఫాలో అయితే మన పరిస్థితి ఏమైతుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు సెలెక్షన్ ఆఫ్ సీనియర్ కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. కాబట్టి ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనకు మనమే ఈరోజు ఒక సీనియర్గా, రైట్ పర్సన్గా తయారు కావాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకు నేను చేయాలి, ఎలా చేయాలి అనేది సబ్జెక్టే కాదండి. డబ్బులు లేకున్నా మీరు పని చేయొచ్చు. 1770 రూపాయలతోటి మీరు 178 కోట్ల అక్షరాల సంపాదించవచ్చు. అవన్నీ మీరు తర్వాత స్లైడ్లో చూస్తారు. కానీ మన జీవితానికి దశ దిశ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎందుకు చేయాలనే మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకుందాము. దీని ద్వారానే మనకు సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం? ఎవరి జీవితంలోనైతే కళలు ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో, పెద్ద కళలు ఉన్నాయో, అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. ఇక్కడనే చాలా మంది కళలు ఉంటాయి. ఎవరినైనా మీరు అడగండి మీకు డబ్బు కావాలన్నా అంటే వద్దనే వాళ్ళు లేరు. కానీ మిత్రులారా, ఒక అధిక ఆదాయం నాకు కావాలి, కానీ ఏ మార్గంలో కావాలి? ఎవరిని కన్ఫ్యూజ్ చేసి సంపాదించకూడదు. డబ్బు సంపాదించొద్దని ఎవరు చెప్పలే, గవర్నమెంట్ చెప్పలే, ఏ రోజు కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ గవర్నమెంట్ ఒకటే విషయం అడుగుతుంది, మీరు ఎలా సంపాదించారు, ఎలా వచ్చింది మీకు ఈ డబ్బు, అది ఒక్కటి మాత్రమే అడుగుతుంది. దానికి సంబంధించిన ట్యాక్స్ పే చేసేస్తే ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మన యొక్క కల్చర్లో, ఇండియన్ మైథాలజీలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చతుర్విధ పురుషార్థాలు. పురుషార్థాలు మీన్స్ ఎఫర్ట్స్. మనిషి జీవితంలో ధర్మార్థ కామ మోక్షం అంటే, ధర్మము మీన్స్ క్రిస్టియను, సిక్కు మతము, హిందూ మతం కాదండి. ధర్మం అది కాదు. ధర్మము మీన్స్ స్వధర్మే నిధనం సయా పరధర్మే భయాభయ. నువ్వు
సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, దాని ద్వారా డబ్బు సంపాదించాలి. అంటే మిత్రులారా, మనము ఏమి పని చేస్తే పైసలు వస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది మర్చిపోతారు. డబ్బు సంపాదిస్తే చాలండి. డబ్బు డబ్బు డబ్బు, ధనమూలమిదం జగత్, డబ్బే. ఉదయం లేచినప్పటి నుంచి పాల నుంచి తీసుకొని రాత్రి పండుకొని తినేటప్పుడు, తిన్న తర్వాత, భోంచేసిన తర్వాత సోంపు వరకు కూడా కల్తీ చేయడం, డబ్బు సంపాదించడం, వస్తువులను కల్తీ చేయడము, మాటలను కల్తీ చేయడము, మోసం చేయడం. అప్పుడప్పుడు ఎవరైనా చనిపోతే శ్మశానంకి వెళ్తే శ్మశాన వైరాగ్యం వస్తుంది. ఏం తీసుకెళ్తాం లేండి అంటాడు. మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ షరా మామూలు. అది కాదు మిత్రులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈ కర్మ ఏదైతే ఉందో, కర్మ సిద్ధాంతం ప్రకారంగా మన ఎంబడి ఏమి రాదు అని మనం అనుకుంటున్నాము. స్థూలమైన డబ్బు రాదు, ప్రాపర్టీ రాదు, ఏది రాదు, చివరాఖరికి మొలతాడు కూడా రాదు మన ఎంబడి, హిందువులైతే. కానీ మిత్రులారా, మనం చేసినటువంటి కర్మ మాత్రము చెడని పదార్థం, అది మన ఎంబడి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈరోజు బిజినెస్ బాగా నడుస్తుందండి, వైన్ షాప్ పెడితే చాలా బాగుంటుందండి, ఓకే, చాలా బాగా డబ్బులు వస్తాయి. కానీ దాని మూలంగా ఎన్ని ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మిత్రులారా, మనము చేసేటటువంటి పని చూసి చేయాల్సిన అవసరం ఉంది. ఇది నాకు తెలిసిన విషయం, నేను మీతో పంచుకుంటా ఉన్నా. మన కష్టాలు మనకు రావడానికి కారణం మనమే. ఈ జన్మలో లేకపోతే గత జన్మలో చేసిన దానికి క్యారీ ఫార్వర్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డబ్బు సంపాదించాలి, కానీ ఎలా? చీమకు హాని చేయకుండా. ఈరోజు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మీ దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు, జస్ట్ మీకు షేర్ చేస్తున్నాం, చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ కంపెనీ ఏంటిది, ప్రొఫైల్ ఏంటిది, వాళ్ళ సబ్జెక్ట్ ఏంది, అంతే తప్ప ఎవరో చెప్పిరు నేను దూరిపోయినా. ఈరోజు ఇండియాలో ఇదే ప్రాబ్లం తోటి ఈరోజు ఎన్కంజలో ఉన్నాం మనం. ఆ తర్వాత మిత్రులారా, ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం, కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం. ఇదేంది దురాశన, అర్థం చేసుకోండి. మన పిల్లలతోటి మనము పిక్నిక్ ఎక్కడికో వెళ్ళడానికి మన సొంత కారులో వెళ్ళడం ఏమన్నా అత్యాశన? ఆలోచన చేయండి. కానీ మనకొచ్చే కారు ఎలా ఉండాలి, ఆ సంపాదన ఎలా ఉండాలి, ఎవరికి అన్యాయం చేసి రాకూడదు. డ్రీమ్ హోమ్, చాలా మందికి ఇళ్ళు ఉంటాయండి, కానీ ఇంటి ముంగట బోర్డు ఉండదు. ఎందుకంటే బినామీ పేర్ల మీద పెడతారు, అది బ్లాక్ మనీగా సృష్టిస్తారు. మిత్రులారా, ఎవరి కోసం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వ్యాపారం చేయాలి, కానీ వ్యాపారం ఎలా చేయాలి? మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామంటే వాళ్ళ యొక్క చెమట పిప్పి తీసుకొని వాళ్ళను మనము బాగుపడడానికి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నాం. దట్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్. కానీ మిత్రులారా, ఒకే ఒక సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. స్వార్థం కంటే ఎక్కువ సేవాభావం ఉంది ఇక్కడ. అందరము కలిసి విన్ విన్ అనే ఫార్ములా ద్వారా, జియో ఔర్ జీనే దేవ్ అనే ఫార్ములా ద్వారా ముందుకెళ్తుంది. ఒకే ఒక రంగం, దట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ మనకి ఏదైనా లోన్స్ ఉంటే, అప్పులు లేని వాడు అధిక సంపన్నుడు. అప్పులు తీసుకోవాలి, ఐపీ పెట్టేసేయాలి, ముంచేయాలి. ఓకే, ఇప్పుడు ముంచాం, ఈ జన్మలో, వచ్చే జన్మలో తెంపుకోవాలి. మిత్రులారా, చేసిన పాపము గోసిలో పెట్టుకొని కాసిపోయినా తీరదంటారు. తస్మాత్ జాగ్రత్త. అలాంటి ఒక గొప్ప కళ ఉన్న వాళ్ళ కోసం, ఎవరికి నేను ఒక రూపాయి కూడా ముంచొద్దు అనేటటువంటి ఒక గొప్ప కళ ఉన్న వాళ్ళ కోసము ఈ యొక్క ప్రజెంటేషన్. మిత్రులారా, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. సమయం, డబ్బుతో పాటు సమయం కూడా నా చేతిలో ఉండాలి అనే వాళ్ళ కోసం. సర్టెన్ టైం తర్వాత రిటైర్డ్ అయిపోవాలి మనిషి, ఏటీఎం ఇసిన ఆలోచన చేయండి. జీవితంలో సగకాలం వరకు సంపాదన కోసం, మిగతా సంపాదించిందంతా సగకాలం హాస్పిటల్ల కోసం. ఇది జీవితం కాదు మిత్రులారా. కాబట్టి సర్టెన్ టైం వరకు నేను పని చేయాలి, లైఫ్లో రిటైర్డ్ అయిపోవాలి, లైఫ్ మొత్తం కూడా నేను ఎంజాయ్ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే మన శరీరంలో శక్తి ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉండదు. ఎప్పుడైతే శక్తి లేదో అప్పుడు డబ్బు వస్తుంది. అది దేనికోసం అండి? మనము ఎవరమైనా మిత్రులారా, ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక 2 years లోపల ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఈ వ్యాపారంలో ఒక 1 year లో డైమండ్, 2 years లో క్రౌన్ డైమండ్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ అంటే కంపెనీకి వచ్చే 1% డిస్ట్రిబ్యూషన్ ఉంది. మనం ఈ రోజు మన జీవితానికి ఒక దశ దిశ, 24 నెలలు మనం ఓపిక పట్టలేమా? 24 నెలలు బినామీ పేర్ల మీద, మన పేర్ల మీద ఇంకో కంపెనీలో ఎంట్రీ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకు నమ్మకం లేకపోతేనే వేస్తాము, నమ్మకం ఉంటే వేయం. మిత్రులారా, నమ్మకం విషయం వచ్చినప్పుడు మీకు ఒక కథ తెలుసు. ఒకసారి ఒక రాజు ఒక రాజ్యంలో
వర్షాలు రావట్లేదు. వర్షాలు రాకపోతే ఆ రాజు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, రేపు ఉదయము మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం, మీరు ప్రార్థన చేయడానికి పలానా స్థలంలోకి మీరు రావాలని చెప్పేసి. మిత్రులారా, అందరూ వచ్చారు ప్రార్థన చేయడానికి. కానీ అందులో ఒక చిన్న బాలుడు మాత్రం గొడుగు తీసుకొని, అంబ్రెల్లా తీసుకొని వచ్చాడు అక్కడికి. అందరు అడిగారన్నమాట, ఏంటిది, ఇది ఎందుకు తెచ్చావంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కాబట్టి, వర్షం వస్తుంది కాబట్టి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి గొడుగు ఉండాలని. మిత్రులారా, అలాంటి కాన్ఫిడెన్స్ తోటి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు. 2 సంవత్సరాల కాలం, 24 నెలలు మన పేరు మీద, ఇంకొకళ్ళ పేరు మీద, మనము బినామీ పేర్ల మీద ఇంకో కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ మిత్రులారా. ఆ 2 సంవత్సరాల తర్వాత జీవితాంతం మీరు ఎంజాయ్ చేయడానికి, మొన్న క్రౌన్ డైమండ్ అయిన వ్యక్తికి మిత్రులారా 3 నెలలకు 9 లక్షలు వచ్చాయి పని చేయకుండా. అది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కంపెనీలో. అలాంటి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ వచ్చింది మిత్రులారా. రియల్గా చెప్తున్నా, ఇది మనం ఏ జన్మలోనో మంచి చేస్తేనే దొరికిందనే భావన నేను నా ఉన్న ఉద్దేశాన్ని మీతో చెప్తా ఉన్నా. నేను చేసేదే చెప్తా ఉన్నా. మొహమాటానికి పోయి మనం ఏమో చేసుకున్నట్టు ఉండకూడదు మిత్రులారా. క్యారెక్టర్ను కాపాడుకోవాలి. ఆ తర్వాతే చూసినట్లయితే ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్, నేమ్ అండ్ ఫేమ్ మిత్రులారా ఏర్పరచుకోవాలి. ఎంత డబ్బు సంపాదించామనేది చివరికి చనిపోయిన రోజు ఎవరు కూడా కౌంట్ చేయరు. మంచా చెడా, వీళ్ళు మంచి చేశారా చెడు, ఇవి రెండే కౌంటింగ్కి వస్తాయి. కాబట్టి ఆ రెండింటి మీద ఈ రోజు నుంచి మనము కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. రావణుని లాగా బతకాలనా, రామునిలాగా బతకాలనా, మన జీవితానికి దశ దిశ మనమే ఇయ్యాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. మిత్రులారా, ఈ రోజు మనము మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈరోజు మనం నోట్ల దానం చేయకపోవచ్చు, కానీ మనము నోటి ద్వారా ఒకరికి మంచి జరిగితే అంతకంటే గొప్ప సౌభాగ్యం వేరేది లేదు మిత్రులారా. ఆ తర్వాత ఈ సమాజం నాకేమి ఇచ్చింది కాదు, ఈ సమాజానికి నేను ఏమైనా ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్. అర్థం చేసుకోండి, ఏం చేయాలనేది, ఎందుకు చేయాలనేది ఇంపార్టెంట్, ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ కాదు మిత్రులారా. ఎలా చేయడం చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. కానీ దానికి ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ ఇది. ఎందుకు చేయాలి, వై డూ దిస్ బిజినెస్, ఫర్ బికాస్ దిస్ రీజన్. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతా ఉన్నాం కంపెనీ యొక్క ప్రొఫైల్. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా. ఈ కంపెనీ ఒక ఐటీ కంపెనీ. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంస్థ స్టార్ట్ అయింది. 7.5 సంవత్సరాల నుంచి స్వదేశాల్లో విదేశాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎన్నో ప్యాకేజెస్, సాఫ్ట్వేర్స్, స్టార్టప్ ప్యాక్స్ అందించినటువంటి ఒక గొప్ప కంపెనీ. ఆ కంపెనీ గురించి తెలుసుకుంటున్నాం మిత్రులారా. ఆ తర్వాత ఈరోజు కరోనా వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అనుభవజ్ఞులు, గొప్ప పెద్దలు ఎంతో మంది చెప్తా ఉన్నారు, ఈరోజు మళ్ళీ మన భారతదేశ పునర్వైభవం సాధించాలంటే మన దేశాన్ని ఈరోజు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశాన్ని రక్షించడానికి కోసం వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి ఎంతో మంది ఆ రోజు బార్డర్లో వాళ్ళు సేవ చేస్తున్నారు మిలిటరీ రూపంలో. ఆ తర్వాత మనం ఇంట్లో అత్యంతగా నిద్రపోతున్నా కూడా పోలీసు రూపంలో, రక్షక భటుల రూపంలో ఈరోజు మన ఎంబడి పహారా కాపలా కాస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని దేశం కోసం ఇస్తా ఉన్నారు మిత్రులారా. మరి ఈరోజు మనం ఏమి ఇవ్వగలం? మనం కూడా 100% ఇవ్వచ్చు మిత్రులారా. స్వదేశీ కంపెనీలు చేయండి, స్వదేశీ వస్తువులను వాడాలి. మనం ఈరోజు రియల్గా మనం గనక దేశభక్తి ఉంటే ఖచ్చితంగా మనము ఆ పని చేయాలి మిత్రులారా. ఈరోజు ఆ ఒక గొప్ప అవకాశం మనము ఈరోజు చేస్తా ఉన్నాము. స్వకార్యము, స్వామి కార్యము రెండు ఉన్నాయి మిత్రులారా. ఆ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించిన ఆణి ముత్యమే నెక్స్ట్ మనీ. చాలా మంది అంటారు, సార్ నెక్స్ట్ మనీ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద నెక్స్ట్ మనీ? మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేది ఒక టెక్నాలజీ. ఈరోజు యావత్ ప్రపంచము మారుతా ఉంది, అప్డేట్ అవుతా ఉంది. కాబట్టి మనం ఈరోజు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ట్రావెల్స్ రంగంలో ఓబర్, ఓలా అనే కంపెనీలు వచ్చాయి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మన యొక్క స్మార్ట్ ఫోన్లో, మన యొక్క మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం వెళ్తా ఉన్నాం, అక్కడికి డబ్బులు ఇచ్చేస్తా ఉన్నాం.
కానీ దాని వెనుక ఏం చరిత్ర జరుగుతుంది మనకు తెలియదు. కానీ అర్థం చేసుకోండి, ప్రయాణించే వాళ్ళు వేరే, కార్లు వేరే వాళ్ళవి, కంపెనీ కార్లు కావండి. అది ఒక యాప్. ఆ పని చేసినందుకు ఆ కంపెనీ 20-30% మార్జిన్ తీసుకుంటుంది. అదేవిధంగా భోజన రంగంలో జొమాటో, స్విగ్గీ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే మిత్రులారా. అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి, 20-30% మార్జిన్ తీసుకుంటారు ఆ యాప్ వాళ్ళు. అదేవిధంగా హోటల్స్ రంగంలో చూసినట్లయితే ఈరోజు హోటల్స్ చైన్ ఉంది, అది ఓయో హోటల్స్. బస చేసే వాళ్ళు వేరే, హోటల్ ఓనర్స్ వేరే మిత్రులారా. ఆ యొక్క యాప్ వాళ్ళ హోటల్స్ కానే కావు. కానీ వాళ్ళిద్దరిని అనుసంధానం చేసినందుకు, పరిచయం చేసినందుకు కంపెనీ 20-30% తీసుకుంటుంది మిత్రులారా. ఆ విధంగా సర్వీస్ రంగంలో మనము చూస్తున్నటువంటి పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంకా ఇంకా ఎన్నో యాప్స్ ఉన్నాయి మిత్రులారా. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు కూడా అదే పని చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ చేసేటటువంటి పనిని చూస్తే వీళ్ళందరూ కూడా బిజినెస్ టు కస్టమర్ మిత్రులారా. కస్టమర్స్ ను తయారు చేస్తున్నారు, వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటా ఉన్నారు. అయితే మిత్రులారా, మరి ఆ విధంగా టెక్నాలజీ, ఐటీ కంపెనీ నెక్స్ట్ మనీ అందించింది, నెక్స్ట్ మనీని, నెక్స్ట్ జన్ అందించింది నెక్స్ట్ మనీని. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, 20-30% తను తీసుకోవడానికి కాదు, మనకి ఇవ్వడానికి. అందుకే మిత్రులారా, దీన్ని మనము B2B అంటాము, బిజినెస్ టు బిజినెస్ మాడ్యూల్. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఏ సంస్థలో పనిచేస్తా ఉన్నాము, దాని యొక్క గుణగణాలు ఏంటిది. మనం ఫుడ్ తింటా ఉన్నాము, ఆ ఫుడ్ శరీరానికి వేడినిస్తుందా, చలువనిస్తుందా, ఇంకేమైనా ఇస్తుందా, అది మొదలు తెలుసుకొని ఆ ఫుడ్ను మనం తీసుకోవాలి. కొన్ని ఫుడ్లు కొంతమందికి మాత్రమే బాడీకి పర్మిట్ చేస్తాయి. ఆయనకు మంచి జరిగిందని నాకు మంచి జరగాలని లేదు, నా బాడీ తత్వానికి అది నడవకపోవచ్చు. అదేవిధంగా మిత్రులారా, నెక్స్ట్ మనీ అనే కంపెనీ ఎందుకు వచ్చింది, ఇది మనం అర్థం చేసుకుంటే 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది, మనందరికీ తెలుసు. భారతదేశాన్ని క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు. అందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా B2C తెలుసుకొని తను B2Bలో 1 జనవరి 2017న ఈ కంపెనీ లాంచ్ అయింది మిత్రులారా. ఈ కంపెనీ లాంచ్ అయింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్, 7.5 సంవత్సరాల నెక్స్ట్ జన్ ఐటీ కంపెనీ ద్వారా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత మీకు తెలుసు, ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు దానికి ఒక రేట్ ఉంటుంది, ఆ తర్వాత AMC ఉంటుంది, మీకు తెలుసు. కాబట్టి ఆ విధంగా తను డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ నాలాంటి ఎంతో మందికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత విషయానికి వస్తే ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక ప్రాక్టికల్ జరిగిన విషయం. తర్వాత రెండో ప్రాక్టికల్ విషయం ఏంటంటే, ఏ కంపెనీ మార్కెట్లోకి వచ్చినా మిత్రులారా, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఇది రెండో విషయం. కానీ ఈ ఒక్క కంపెనీ లాంచ్ అయిన తర్వాత కూడా లీగాలిటీ కోసం దాదాపుగా సంవత్సర కాలం, 26 డిసెంబర్ 2017న ఈ కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో. ఈరోజు మీరు ఓపెన్ చేసి చూడొచ్చు, అక్కడ ప్రతి కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు. ఈరోజు 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278 మిత్రులారా. కాబట్టి భారతదేశంలో 2016న డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వచ్చాయి. ఇక్కడ రూల్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో వెళ్ళడం కాదు, గొర్రెలలాగా నష్టపోవడం కాదు. భారత ప్రభుత్వంలో 2016 కంటే ముందు గైడ్ లైన్స్ లేని మాట వాస్తవం, నష్టపోయిన మాట వాస్తవం. కానీ మిత్రులారా, 2016 తర్వాత నష్టపోవడానికి అవకాశం లేదు. కానీ మన స్వకూపరాధంతో, మన సెల్ఫ్ మిస్టేక్ తోటి, ఎవరో చెప్పారు, ఏమో చేశాము, దూరిపోయాము. ఎందుకు దూరామో తెలియదు, చేతులు కాల్చుకొని, ఇప్పటిదాకా కాల్చుకున్నది చాలు, ఇంకా కాలాలంటే కొంతమంది కాల్చుకొని మళ్ళీ వస్తారు. కాబట్టి మిత్రులారా, అర్థం చేసుకోండి, 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మనీ.
ఆ తర్వాత జిఎస్టి, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి కంపెనీ. ఈ వాలెట్, ఈ కామర్స్ ద్వారా అర్నింగ్ ఆపర్చునిటీస్, మిత్రులారా ఆపర్చునిటీ కాదు ఆపర్చునిటీస్, ఎన్నో ఆదాయ అవకాశాలను ఇస్తూ ఈ లెర్నింగ్ ద్వారా. B2C మీకు చెప్పాను, వాళ్ళు కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నారు. ఈ కంపెనీ మాత్రము కేవలం పార్ట్నర్స్ తయారు చేస్తా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ విజన్ మిత్రులారా, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఇప్పటి వరకు మనం చేసాము, పేటిఎంలో కానివ్వండి, గూగుల్ పేలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం వాళ్ళకి డబ్బులు పంపిస్తా ఉన్నాం. అది దాన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. అంటే మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్. కానీ అవన్నీ మీరు గమనించండి, అవన్నీ B2B సిస్టంలో లేవు, B2Cలో ఉంది. అయితే ఇక్కడ ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది ఫ్రెండ్స్. అతి త్వరలో ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం పంపించవచ్చు. కానీ ఇప్పుడు కూడా పంపొచ్చు. మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో, మనం సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన అకౌంట్కు కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు కానీ మనము పంపొచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తిని ఓనర్ చేస్తూ ఉంది. B2Bలో మన ఓనర్షిప్ ఉంది, B2Cలో ఉందా మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా ఈ కామర్స్ బిజినెస్ ఇప్పటిదాకా మనం చేసామండి. మనం ఎంతో మందికి పరిచయం చేశాము, ఎంతో ట్రాన్సాక్షన్స్ చేశాము. నాకు ఒక ఫ్రెండ్ పేటిఎం పరిచయం చేశారు. ఆ పేటిఎం ద్వారా నేను లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ చేశాను. పేటిఎంకు లాభం జరిగింది తప్ప, ఫోన్పేకు లాభం జరిగింది తప్ప ఆ పరిచయం చేసిన వ్యక్తికి లాభం జరగలే మిత్రులారా. కానీ ఇక్కడ ఈరోజు B2Bలో మనము ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఎవరు ఎక్కడ ఏది చేసుకున్నా మనకు లాభం జరుగుతుంది. B2B మాడ్యూల్ ఇది కంపెనీ యొక్క విజన్ మిత్రులారా. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా. ఆ తర్వాత భారతదేశ లక్ష్యము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యం ఇప్పుడు డిజిటల్ ఇండియా చేయాలి. ఒక 4-5 రోజుల క్రితం పేపర్ కూడా మీరు చూసినట్లయితే డిజిటల్ ఇండియా గురించి, ఆ వర్క్ చేసే కంపెనీలకు ఎలా మనము సపోర్ట్ చేయాలనేది రాశారు అందులో. మిత్రులారా హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఈరోజు నేను నా 32 సంవత్సరాల జీవితంలో నేను ఎంత హ్యాపీ ఫీల్ కాలేదో కేవలం ఈ కంపెనీలో వచ్చా కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. కేవలం ఉదయం 1 గంట, రాత్రి 1 గంట వచ్చి మీకు నేర్పిస్తున్నా. దిస్ ఈజ్ టీచింగ్. మీరు కూడా ఈరోజు లెర్నింగ్ అయినాక మీరు టీచ్ చేయాల్సిందే. కానీ మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా చేయడానికి నేను 90 రోజుల సమయం అడుగుతున్నా, 3 నెలల సమయం అడుగుతున్నా. ఆ తర్వాత మీరు మీ 3 గంటలను నేనే విధంగా మీకు చెప్తా ఉన్నానో, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మీరు చేసింది చెప్పండి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క USP, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ మిత్రులారా. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ను అమ్ముతా ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే సర్వీస్ సెక్టార్లో ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ నెక్స్ట్ మనీ మిత్రులారా, ఈ రోజు ఈ క్షణం వరకు. ఆ తర్వాత రెండోది చూసినట్లయితే ఏ కంపెనీ వాళ్ళైనా కూడా వాళ్ళ కంపెనీ గురించే చెప్తారు, కానీ ఈ కంపెనీ ఏ ప్రోడక్ట్ గురించి ఎవరి గురించి చెప్పదు. అన్ని దీని ద్వారా జరుగుతుంది, తేడా తెలుస్తుంది మీకు. ఆ తర్వాత సర్వీస్ సెక్టార్ విషయానికి వచ్చినప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ను తీయండి. దాంట్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూస్తే గుడ్ న్యూస్, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు కాబట్టి మనకు చెడ్డ పేరు రాదు, టెన్షన్ లేదు మిత్రులారా. ఇది వ్యాపారమే, కానీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారము, నో జీరో లైబిలిటీ మిత్రులారా. కాబట్టి అర్థం చేసుకోండి. ఒకప్పుడు భారతదేశంలో మనీ సర్కులేషన్ జరిగింది విపరీతంగా. ఆ తర్వాత చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ అని చెప్పేసి 1978 వచ్చింది, మీరు చెక్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా ఆ యొక్క 1978 బ్యానింగ్ యాక్ట్ను మీరు తీసి చూసినట్లయితే దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి, ఎవరికి కూడా నష్టం జరగకూడదు, ఎండ్ యూజర్కు నష్టం జరగకూడదు. రెండోది వచ్చేసి ఈజీ మనీ రాకూడదు. ఇవి 2 ప్రధానమైనటువంటి విషయాలు మిత్రులారా. ఆ తర్వాత ఏం చేశారు, మనీ సర్కులేషన్లో ఈ ప్రాబ్లం రూల్ వచ్చిందని చెప్పి మనోళ్ళు ఏం చేశారు, దాన్ని కాస్తగా చెట్లు పెంచిస్తామని,
క్రిప్టో కరెన్సీ అని, గోల్డ్ కాయిన్ అని, అదని ఇదని, చివరికి డొనేషన్స్ అని, ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆటో ఫిల్లింగ్ అని. మీరు ఏమీ పని చేయకండి, ఇంట్లో పండుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్తా ఉన్నారు మిత్రులారా. ఇది వాస్తవ సత్యం కాదు. కాబట్టి మనకు చెడ్డ పేరు వచ్చే మాట వాస్తవం. కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి. అలాంటి కంపెనీలతోటే ఈరోజు భారతదేశంలో మనం వెనకకి వెళ్ళిపోయాం. ఎక్కడనైతే మీరు ఏం పని చేయొద్దు అని అన్నారో అక్కడనే జాగ్రత్తగా ఉండాలి. పని చేయకుంటే పైసలు వస్తాయా? ఇది వాస్తవ సత్యమా? కాబట్టి మన చేతిలో ఉంది. మన లోపల అత్యాశ, మన లోపల దురాశ. ఆ దురాశ మూలంగానే ఇబ్బంది అవుతుంది మిత్రులారా. ఎంతో మంది చెప్తా ఉంటారు, సార్ మీ డబ్బులు హ్యాక్ అయిపోతాయి, బ్యాంకులో అట్లయిపోతాయి. మిత్రులారా అర్థం చేసుకోండి. మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చినప్పుడు అతనికి మనం అత్యాశపడి మనం నెంబర్ చెప్పేస్తాం తప్ప మన డబ్బులు ఎవడు లాగడానికి వీలు లేదు. కానీ మన లోపల ఉన్నటువంటి బలహీనత మనం చెప్పం. సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆ తర్వాత 457 కంపెనీలలో ఇది ఒకే ఒక కంపెనీ, మిగతా కంపెనీలన్నీ ప్రోడక్ట్ బేస్డ్. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఈ రోజు ప్రోడక్ట్ బేస్డ్ లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు మిత్రులారా. ఇక్కడ ప్రోడక్టే లేదు, మనం ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ప్రోడక్ట్లు మనం కొనాలి. ఎందుకు కొనాలి? దేనికోసం కొనాలి? ప్రోడక్ట్ ఒకవేళ నిజంగా మంచిదే అయితే ఆ ప్రోడక్ట్ ఎవరైనా తీసుకుంటారు, నేను కాదని అనట్లేదు. కానీ మనం ఎందుకు అమ్మాలి అని నేను అడుగుతున్నా. మిత్రులారా ఈ విధంగా ప్రొడక్ట్ సర్కులేషన్లో మనీ సర్కులేషన్ చేసే కంపెనీలు అదృశ్యమయ్యే రోజులు అతి సమీపంలో ఉన్నాయి మిత్రులారా. ఎవరు చేయాల్సిన అవసరం లేదు, అవే క్లోజ్ అయిపోతాయి. క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలు మాత్రము ఖచ్చితంగా ఉంటాయి మిత్రులారా. సత్యాన్ని ఎవడూ నాశనం చేయలేడు. కానీ మాయమాటలతోటి మోసం చేసి ఆ విధంగా వాళ్ళకు ప్రొడక్ట్లు అంటగట్టే కంపెనీలు మాత్రం అదృశ్యం అవుతాయి మిత్రులారా అతి త్వరలో. కాబట్టి ఇక్కడ కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్ కొనాలనే రూలు లేదు. ఆ తర్వాత విషయానికి వస్తే ఆ కంపెనీలలో మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని కంపెనీలు వారము 15 నెల మన కష్టార్జితం మనకి ఇచ్చేటప్పుడు మళ్ళీ గొల్లాలు పీవీ బీవీ అని రైటు లెఫ్ట్ అని. గొల్లెం ఎందుకు పెట్టాలి? దాంట్లో దమ్ముంటే మనం కొంటాం కదా. కానీ మిత్రులారా గొల్లెం పెట్టి మళ్ళీ దాన్ని ఒక ఇన్కమ్గా తయారు చేసి చలామణి జరుగుతున్న కంపెనీలు అదృశ్యం కాక తప్పదు మిత్రులారా. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ వ్యాపారం ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ అదంతా కూడా ఇన్స్టెంట్ 24/7 మిత్రులారా. ఇక్కడ మనిషి పని చేయట్లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. అర్థం చేసుకోండి, ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది అర్థం కానోళ్ళు అపార్థం చేసుకుంటారు మిత్రులారా. డబ్బులు ఇస్తుంటే మనీ సర్కులేషన్ అనుకుంటారు, పని చేస్తే డబ్బులు ఇస్తున్నారు. మనీ సర్కులేషన్ అయితే మరి ఈరోజు ఎల్ఐసిలో పాలసీ అమ్మితే ఎల్ఐసి ఏజెంట్కు కమిషన్ ఇస్తే మరి అది మనీ సర్కులేషనా? పని చేసినందుకు ఇచ్చారు. ఒక రియల్ ఎస్టేట్లో ఒక డీలింగ్ చేశాము, ఒక వ్యాపారాన్ని చేశాము, అక్కడ మనకు డబ్బులు వచ్చినాయి, అయితే మనీ సర్కులేషనా? ఈజీ మనీయా? అర్థం తెలియదు మిత్రులారా. అన్ని తెలిసిన వాళ్ళతోటి ప్రాబ్లం లేదు, ఏమి తెలియని వాళ్ళతోటి ప్రాబ్లం లేదు. ఈ సగం తెలిసిన వాళ్ళతోటే సమస్య. అయితే అది కూడా సమస్య కాదు మిత్రులారా. మనము స్ట్రాంగ్ అయిపోయినట్లయితే ఈ 3 నెలలలో మిమ్మల్ని వెరీ స్ట్రాంగ్ గా తయారు చేసే బాధ్యత నాది. బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది మిత్రులారా, మీరు బిజినెస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ ఇన్స్టెంట్ పేఅవుట్ ఇస్తుంది. ఆ తర్వాత మిత్రులారా ప్రోడక్ట్ అయితే లేదు, సర్వీసెస్ కంపెనీది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా సర్వీస్ వాడాలంటే అది కూడా లేదు మిత్రులారా. 457 కంపెనీలలో టార్గెట్ లేని కంపెనీ, గొల్లాలు లేనటువంటి కంపెనీ, కండిషన్స్ లేనటువంటి కంపెనీ ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే ఏదో ఒక గొల్లెము, ఏదో కొన్ని డబ్బులు కట్టు, 500 కట్టు, 1000 కట్టు, ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మిత్రులారా. డబ్బు సంపాదించుకునే గొప్ప అవకాశం ఈ రోజు భారత ప్రభుత్వంలో, భారతదేశంలో నెక్స్ట్ మనీ ఉందని చెప్పి అలాంటి కంపెనీలో నేను ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా మిత్రులారా. కావాలంటే మీరు చెక్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క యాప్ నేను ఎవరికి చెప్పొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ యాప్ మీరు ఎవరికైనా చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరెవరైతే వస్తువులు వాళ్ళ ఇంటి కోసం కొనుక్కుంటున్నారో వాళ్ళకి యాప్ చెప్పొచ్చు. ఎవరైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో
బస్సు ప్రయాణం కావచ్చు, ఫ్లైట్ ప్రయాణం కావచ్చు, మూవీస్ కావచ్చు, ఆ తర్వాత మిత్రులారా ఇన్సూరెన్స్ కావచ్చు, ఆ తర్వాత మొబైల్ ఫోన్ రీఛార్జ్ కావచ్చు. ఎవరికి ఉన్నదంటే ఎవరికి లేదు అనేది మొదలు అడగాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ యాప్ మనం ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ప్రమోట్ చేయడమే కాదు మిత్రులారా, ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటా ఉన్నారు. సార్ మీరు కోల్గేట్ మానేసి మా పేస్ట్ పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోల్గేటే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు మీకు ఆదా అవుతాయి. ఈ సర్వీసెస్ కనుక మీరు యూజ్ చేసుకుంటే దీని త్రోగా. బయట కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అని కొందరు అంటారు. అది నెక్స్ట్ టైం బెటర్ లక్. కావాలంటే మీరు B2Cలో కస్టమర్స్ తయారు చేసే దాంట్లో నేను ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే డ్రైవర్స్ తోటి నేను అడిగాను, ఏమయ్యా మీకు మరి ఓలా ఊబర్లో మీకు కనెక్ట్ చేసుకున్నారు కదా, ఎలా ఉందంటే, సార్ స్టార్టింగ్లో చాలా బాగుండేది సార్, చాలా డబ్బులు వచ్చాయి, మా కార్లన్నీ లైన్లో పెట్టాం సార్, అక్కడ ఈరోజు ఎవడి ఎట్లా. నేను ఈ యొక్క పేటిఎం, గూగుల్ పే మీకు తెలుసు, నోట్లబందీ కార్యక్రమం తర్వాత 4 ఏళ్ల నుంచి నేను వాడుతుంటే ఫస్ట్ 1 ఇయర్లో నాకు 800 రూపాయలు వచ్చాయి మిత్రులారా. ఇప్పుడు వచ్చే 5 రూపాయలు ఎప్పుడోసారి వస్తుంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటది. దానికి కూడా మీ ఫ్రెండ్స్కి 5 మందికి చెప్పండి అంటది మిత్రులారా. అవన్నీ B2C. కాబట్టి ఇక్కడ ఇది B2 మిత్రులారా. ఈ యొక్క యాప్ను మీరు ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళ అలవాట్లను మార్చకుండా. ఆ తర్వాత చూడడానికి అన్ని ఒకటే ఉంటాయి. మీకు ముందే చెప్పాను, పాలైనా తెల్లగా ఉంటాయి, ఫినాల్ అయినా తెల్లగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాసన చూడాల్సిన అవసరం ఉంది, టేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు మొబైల్ ఫోన్ ద్వారానే పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఏమి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పక్కన రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని డబ్బులో, ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే కూడా అన్నే డబ్బులు. కానీ మీకు దాని మీద పొదుపు అవుతుంది మిత్రులారా, దాని మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. బయటిలాగా ప్రోడక్ట్ రేట్ను పెంచి మనకేదో డబ్బులు ఇస్తున్నామని చెప్పి కోటింగ్ ఇవ్వడం కాదు. చాలా కంపెనీలు ఉన్నాయి మిత్రులారా, ఆ ఒరిజినల్ ఆ ప్రోడక్ట్ కాస్ట్ 30%. ఇంకొక 30% కంపెనీ మార్జిన్ యాడ్ చేసుకొని 40% మనకి ఇస్తున్న కమిషన్ యాడ్ చేసుకొని దానికి ఒక రేట్ తయారు చేసి దానికి TM అని పెట్టి మనీ సర్కులేషన్ జరుగుతుంది. ప్రొడక్ట్ సర్కులేషన్ లో మిత్రులారా ఆ కంపెనీలు అదృశ్యమయ్యే రోజులు వచ్చేసినాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఒక సాధారణ వ్యక్తికి ఏ రేటు ఉందో మనకు కూడా అదే రేటు ఉంది. ఇలాంటి సత్యమైన వ్యాపారం మిత్రులారా చెయ్యాలంటే మన లోపల కూడా సత్యత అనేది ఉండాలి. మనకు సత్యత నచ్చాలి. తెలంగాణ ప్రభుత్వము మన యొక్క 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఒక పథకం తీసుకొచ్చింది, ఈ బిచ్చవాళ్లను ఏరివేయాలని. బెగ్గర్స్ రిమూవ్ పాలసీ వచ్చింది. వచ్చినాక ఆ బిచ్చగాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకు ఒక మంచి కటింగ్ చేసి మంచి బట్టలు, డ్రెస్సు, పుస్తకాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలపాలని చెప్పేసి ఆలోచన చేసింది మిత్రులారా. కానీ వాళ్ళు ఏమన్నారు, మాకు ఇదంతా ఏమి బాగలేదు, మేము అదే పని చేస్తాం. కొంతమందికి మోసం చేయడం అలవాటు అయిపోయిన వాళ్లకు మోసమే మంచిగా ఉంటుంది మిత్రులారా. అయితే మనం ఏమీ చేయలేము, ఈ ప్రపంచాన్ని మనం ఏమీ చేయలేము మిత్రులారా. కానీ మనము మారగలిగితే స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన జరుగుతుంది మిత్రులారా. మనము మారాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళను మార్చడానికి మనం ప్రయత్నం చేయొద్దు మిత్రులారా. అక్కడ మనకు నిరాశ కలిగే అవకాశం రావచ్చు. కాబట్టి మనము ఎలాంటి వాళ్ళము, మనము బిల్డప్ అవుదాము, మనము తయారవుదాము, మనము సత్యంగా ఉందాం. ఏం చేస్తున్నామో అదే చెప్దాము, ఏం చెప్తున్నామో అదే చేద్దాం మిత్రులారా. ఈ రోజు నేను ఎలా 2 గంటలు ఈ విధంగా సర్వీస్ ఇస్తున్నారు, ఫ్యూచర్లో 3 నెలల తర్వాత మీరు ఇవ్వాలి. అంతే, సత్యమే చెప్పండి. సత్య ప్రపంచం తయారవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మొబైల్ ఫోన్ ద్వారానే మీరు వర్క్ చేయొచ్చు. వర్క్ చేయడానికి 3 గంటలు మిత్రులారా. వాస్తవ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక ఉద్యోగంలో 10 గంటలు పనిచేస్తా ఉన్నాము, వ్యాపారంలో చేస్తా ఉన్నాము, మరి ఇక్కడ 3 గంటలు ఇవ్వకపోతే డబ్బులు ఎలా వస్తాయి? కొంతమంది సెట్ వర్కర్స్ ఉంటారు. సెట్ వర్కర్స్ అంటే ఏమీ లేదు, ఈ రోజు ఈ కంపెనీలో జాయిన్ చేయాలి, రేపు మళ్ళీ అదే జూనియర్ తీసుకుపోయి ఇంకో కంపెనీ. ఇటువంటి దుర్మార్గులు, చీడ పురుగులతోటే భారతదేశంలో నెట్వర్క్ ముందు కోలే. ఆ చీడ పురుగులు పోయే రోజు వచ్చేసింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్స్. ఇప్పుడు చూడండి, ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను నా ఇంట్లో ఉన్నా. ఖర్చు ఏమన్నా ఉందా? అర్థం చేసుకోండి, ఖర్చు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్.
కానీ మనం ప్రొడక్ట్ బేస్డ్లో చేసినప్పుడు మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. ఆ తర్వాత మిత్రులారా వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, అదే కాకుండా మనం మంచిగా పని చేద్దాం అనుకున్నా పక్క నుంచి సెట్ వర్కర్లు డిస్టర్బ్ చేయడం టీంను. కానీ అవన్నిటి నుంచి ఈరోజు ఉపశమనం కలిగింది. ఖర్చు అసలే లేదు మిత్రులారా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. జీరో ఎక్స్పెండిచర్. మీరు లైట్లో మీకు నైట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్లో మీకు టెస్టిమోనియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరు కాదు, ఎంతో మంది ఉన్నారు మిత్రులారా. ఈ రోజే ఫుల్ టైమర్గా పనిచేస్తున్నారు, ఎంతో హ్యాపీగా పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే నామినేషన్ ఫెసిలిటీ ఉంది, జాబ్ సెక్యూరిటీ ఉంది. అయితే మిత్రులారా ఒకటి అర్థం చేసుకోవాలి, మన వ్యాపారం మరి ఎప్పటికీ నడుస్తుందా? జాబ్ సెక్యూరిటీ ఎలా అవుతుంది? అర్థం చేసుకుంటే మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము కొనడం ఎప్పుడు ఆగిపోతుంది? బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుంది? మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం ఎప్పుడు ఆగిపోతుంది? అర్థం చేసుకోండి. అప్పటి వరకు మన వ్యాపారం నడుస్తుంది. మనం ఈ వ్యాపారం చేయడంతో మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళకు ఒక ఇన్కమ్ సెక్యూరిటీ అయిపోయింది మిత్రులారా. ఇది స్క్రీన్ షాట్ చేయండి. దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. మీకు అర్థం అవుతే 3 రోజులు కంటిన్యూ చేయండి. ప్రతి పాయింట్ మీకు నేర్పిస్తాను. 4వ రోజు నాడు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. దాంట్లో మీరు మనసు విప్పి మాట్లాడొచ్చు. ఆ తర్వాత మీకు నచ్చితే కలిసి పని చేద్దాం. డూ ఆర్ నాట్ నా ఇన్విటేషన్లో కూడా ఉంటుంది. అది మీరు చేస్తే మాత్రము మీకు 3 నెలలు నేను అసిస్టెన్స్ ఇస్తా. ఇదే సేమ్ 3 గంటలు. 3 నెలల ఇన్కమే కాకుండా 91వ రోజు నుంచి 3 నెలల తర్వాత మీ ఇన్కమ్ రోజుకు 3 నుంచి 4,000 లక్ష పైన ఇన్కమ్ తీసుకునే గొప్ప సిస్టంలోకి వచ్చాం మిత్రులారా. ఆ తర్వాత ఈ వ్యాపారం చేయడం చాలా ఈజీ. ఎలా స్టార్ట్ చేయాలి? మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో మీ దగ్గర ప్లే స్టోర్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్. అందులో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను మీరు డౌన్లోడ్ చేయండి, సైన్ అప్ చేయండి. ఎలా చేయాలి సార్? ఇక్కడ సైన్ అప్ లాగిన్ ఉంటుంది. కొత్త వాళ్ళు సైన్ అప్ చాలా ఈజీ అండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, సైన్ అప్ అనేది ఫ్రీ. 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు ఫ్రీ అంటున్నాయి. కానీ మిత్రులారా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ కంపెనీలు చెప్పడానికి మాత్రమే, దికావటుకు మాత్రమే ఫ్రీ. కానీ సర్టెన్ టైం లోపల మీరు కిట్టు కొనకపోతే మళ్ళీ మీరు డబ్బులు పెట్టి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొనాలి. ఒక్కసారి కొంటే చాలు. వాళ్ళ వరకు అంతవరకే ఆలోచన. పైన సీనియర్ కూడా ఏమనుకుంటాడు, నాకు ఇన్ని డబ్బులు వస్తే చాలు. అందుకే వాళ్ళ గ్రాఫ్ గీయండి. అటువంటి వాళ్ళ గ్రాఫ్ గీస్తే నెల నెల గ్రాఫ్ వాళ్ళది మెల్లమెల్లగా డౌన్ అయిపోతుంటది. ఇన్కమ్ గ్రాఫ్ తోటే తెలిసిపోతుంది వాళ్ళ చరిత్ర. 6 నెలలు ఆ కంపెనీలో చేశాడంటే గ్రాఫ్ తీసుకోండి. ఫస్ట్ నెలలో ఎంత వచ్చింది, సెకండ్ నెలలో ఎంత వచ్చింది చూడండి, గ్రాఫ్ పడిపోతుంది. మిత్రులారా ఇక్కడ మాత్రము సైన్ అప్ ఒరిజినల్ ఫ్రీ అంటే ఫ్రీయే. మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడన్నా రండి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, మీ యొక్క సైన్ అప్ అలానే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, తెలుసుకోండి, తెలపండి, నేర్చుకోండి, నేర్పియండి. లర్నింగ్ టీచింగ్ మిత్రులారా. ఫస్ట్ స్టెప్లో మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. కంపెనీకి మిమ్మల్ని రెఫర్ చేసిన వ్యక్తి, ఆ యూజర్ నేమ్ అక్కడ టైప్ చేయండి. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది. అతని ఫోన్ నెంబర్ అదేనా, పేరు అదేనా చెక్ చేయండి. ఒకవేళ అతనే అయితే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. రెండో స్టెప్లో మీ మొబైల్ ఫోన్ ఎంటర్ చేయండి. మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 4వ స్టెప్లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ యొక్క పిల్లల పేరు కావచ్చు, మీ ఇష్టదైవం కావచ్చు, మీ నంబర్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎలాంటి కండిషన్ లేదు. కానీ మిత్రులారా మీరు ఇచ్చినటువంటి ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో కంపెనీలో ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి పక్కన చెక్ చేయాలి అది అవైలబుల్ ఉందా లేదా, మీరు అనుకున్నటువంటి యూజర్ నేమ్. ఇది నైట్ టైంలో మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది, పార్ట్ 1 ఎడ్యుకేషన్లో. మిత్రులారా ఒకవేళ ఉన్నట్లయితే కంగ్రాచ్యులేషన్ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. 5వ స్టెప్లో ఎంటర్ ఫుల్ నేమ్. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. 6వ స్టెప్లో పాస్వర్డ్లో 8 నుంచి 16 క్యారెక్టర్స్, అందులో ఒక నంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. మిత్రులారా ఇక్కడ చూడండి, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 ఆ విధంగా. ఎప్పుడైతే ఇది చేస్తారో మీకు ఓటీపీ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. అది ఓకే కాగానే మీరు సైన్ అప్ అయిపోతారు. మిత్రులారా సైన్ అప్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోజు భారతదేశంలో ఉన్న 457 కంపెనీలలో కానీ
ఎక్కడ కానీ సైన్ అప్ ఫ్రీ అయిన వ్యక్తికి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. కొన్ని చెప్తా ఉంటాయి మాది కూడా డిస్కౌంట్ వస్తుంటుంది సార్, కానీ మీరు మొదలు ఒక 500-600 కట్టాలండి. మళ్ళా లింకులతోటి ఇబ్బంది పడ్డాం ఇప్పటిదాకా, ఇంకా లింకులు వద్దు మిత్రులారా. చాలా కంపెనీలు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు నెక్స్ట్ మనీ వచ్చిన తర్వాత కొంతమంది అత్యాశా పరులు, దురాశా పరులు వచ్చారు మార్కెట్లో. అయితే ఎప్పుడైనా మిత్రులారా ఒక వాస్తవ సత్యాన్ని నమ్మండి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే నక్క పులి ఎప్పుడు కాదు, కానీ ఆ వాతల బాధకు మాత్రం నక్కకు జ్వరం వస్తుంది, చనిపోతుంది. అది వాస్తవ సత్యం. అలాంటి మోసపూరితమైన కంపెనీలు మనం పర్ఫెక్ట్ అయిన రోజు సమాజంలో చైతన్యం మన లోపల రావాలి మిత్రులారా. మోసాలు చేసే వాడి లోపల చైతన్యం వచ్చేది ఏం లేదు, వాడు మోసం చేయడానికి రెడీ అయ్యిండు. కానీ మన లోపల చైతన్యం చేసే ప్రోగ్రాంలో నేను కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ సమాజానికి 2 గంటలు, మీరు కాంట్రిబ్యూట్ చేయండి ఈ సమాజానికి 2 గంటలు. ఆటోమేటిక్ కోర్సులో ఈ మల్టిప్లికేషన్ సిస్టమ్ ద్వారా స్టాలిన్ పిక్చర్ లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో చెప్పాడు, మనం మంచి జరిగితే థ్యాంక్స్ చెప్పడం కాదు, మనం ఒక 5 మందికి మంచి చెప్పండి. ఆటోమేటిక్ కోర్సులో మంచి సమాజంలో విస్తరిస్తుంది మిత్రులారా. అయితే ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా టాటా, బాటా ఇన్సూరెన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మిత్రులారా ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ జరిగే బిజినెస్లు, థర్డ్ పార్టీ పోర్టల్. ఇది మీకు పార్ట్ 2లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 ప్రోగ్రాంలో లైవ్లో అక్కడ మనకు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. ఇదే మీకు చెప్పాను, సంవత్సర కాలంలో 12.5 లక్షలు సంపాదించవచ్చు. ఇక్కడ ఒక్క పైసా నయా సింగిల్ ఎన్పి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే ఏ టీం మీరు డిసైడ్ చేయాలి. నేను ఏ టీంలో పోవాలా, బి టీంలో పోవాలా, డిసిషన్ మీది. టికెట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా రెండోది బి టీం అండి. బి టీం అంటే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ బిలో రావాలని రూల్ లేదు మిత్రులారా, కానీ మీకు అవకాశాలు చెప్తా ఉన్నాము. మరి ప్రైమ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఇది మనకు పార్ట్ 1 లోపల లైవ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఈరోజు నెక్స్ట్ మనీ కాదు మిత్రులారా, యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది, జొమాటోలో ఉంది, అంతటా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా. కానీ ప్రైమ్ మెంబర్షిప్ యొక్క తేడా ఏంటిది? వాట్ ఈస్ ప్రైమ్ మెంబర్షిప్? డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ప్రైమ్ మెంబర్షిప్ ఆఫ్ నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్షిప్. ఈ తేడా మనకు తెలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మార్కెట్లో ఉన్న అన్ని ప్రైమ్ మెంబర్స్ కూడా సంవత్సర కాలం వరకు మాత్రమే ఉంటుంది, సంవత్సరం తర్వాత మళ్ళీ రినివల్ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ మనీలో జీవితకాలము లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా. ఇది మొట్టమొదటి తేడా. ఇక రెండో విషయానికి వస్తే, ఉదాహరణకు ఈరోజు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ 999, 10 సంవత్సరాలు కావాలంటే 10,000 కట్టాలి. కానీ మిత్రులారా ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఆ విధంగా 15,000-20,000 లేదండి, లైఫ్ టైం ఇది కేవలం 1,500 మిత్రులారా. ఎందుకు అంత తక్కువ ఉంది? అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఆలోచన ఒకటే, 3.5 సంవత్సరాల నుంచి సిస్టంలో ఏం మార్పు రాలేదు, సేమ్ అదే రన్ అవుతుంది, దినాభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటిది? ఈరోజు డబ్బులున్నవాడు డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి అవకాశాలు ఈరోజు ఉండేటివే తక్కువ. కరోనా వచ్చిన తర్వాత అవి కూడా అదృశ్యం అవుతున్నాయి మిత్రుల. కాబట్టి ఇక్కడ జీవితంలో నేను మారాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి కోసం కేవలం 1,500 రూపాయలు ప్లస్ 270 రూపాయలు జిఎస్టి, 1,770 రూపాయలు మిత్రులారా. మూడో తేడా చూసినట్లయితే ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటుంది కానీ రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు మిత్రులారా. నెక్స్ట్ మనీ మాత్రము 1,500 తీసుకుంటుంది, 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మిత్రులారా. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, ఒక రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయే. కానీ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు సర్వీసెస్ లో రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్పష్టమైన రిజల్ట్, స్పష్టమైన డిస్కౌంట్. రేట్ ఎక్కువ చేసి తక్కువ చేసి అది కాదు, బయట వ్యక్తికి ఎంతనో మనకంతే. అవి కూడా మనం చూద్దాం తర్వాత. ఇంకో విషయం చూసినట్లయితే మిత్రులారా, మార్కెట్లో రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, సర్టెన్ టైం వరకే ఉంటాయి, ఆ తర్వాత అవి ల్యాప్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం మిత్రులారా లైఫ్ టైం కోసము వ్యాలిడిటీ. అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ యొక్క భావన ఏంటిది, ఉద్దేశం ఏంటిది.
సోపత్ కర్కే దేకనా సోనా గస్కే దేకనా అంటారు మిత్రులారా. కాబట్టి మేము అక్టోబర్ నుంచి నేను ఉన్నా కాబట్టి నా ఫీలింగ్స్ మీతోటి షేర్ చేస్తా ఉన్నా. ఇందులో నేనేం మీకు మోటివేట్ చేయడము, కన్విన్స్ చేయడము, కడుపుల తల పెట్టడం లేదండి. దిస్ ఈస్ ద ఇండిపెండెంట్ బిజినెస్ మిత్రులారా. కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోకపోతే డిపెండింగ్ అయిపోతారు మిత్రులారా. మీ దగ్గరికి బిజినెస్ రాదు. కాబట్టి ఫస్ట్ లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ మిత్రులారా. వాస్తవాన్ని నమ్మండి, మీకు బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది. మీ ఎంబడి జూనియర్స్ ఉంటారు, మీరు చేసిన వ్యక్తులే కాదు, కింద వచ్చిన వాళ్ళు కూడా మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీతోటి అసోసియేట్ అయిపోతారు. కామని మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన లోపల క్వాలిటీ పెంచుకోవాలా. ఆ తర్వాత మిత్రులారా, వేరే ఏ కంపెనీ అయినా చూడండి, ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ కొనమంటారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలే. ఈరోజు మీరు పేటిఎంలో చూడండి, పేటిఎంలో వాన్ షాపింగే ఉంది, వేరేది లేదు. అమెజాన్లో చూడండి, వాన్ షాపింగే ఉంది, పక్క షాపింగ్ లేదు. కానీ మిత్రులారా, ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీలో మల్టిపుల్ ఆప్షన్స్, అన్ని కంపెనీ వాళ్ళు అన్ని ప్రోడక్ట్లు అమ్ముకోండి. ఈవెందో మిత్రులారా, మార్చెంట్ లోపల నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. ఇందులో అర్థం చేసుకోండి, ఈ కంపెనీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఈ కంపెనీ ప్రోడక్ట్లను అమ్ముకోవడానికి రాలేదు, ఈ కంపెనీ సమాజానికి మేలు చేయాలి, వాళ్లకు కొంత ఆదాయాన్ని కల్పించాలి వాళ్ళు కొనే వస్తువులలో అనే ఉద్దేశంతో వచ్చింది కంపెనీ. అవన్నీ కూడా మీకు ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా మీకు నేను ఎడ్యుకేషన్ సెషన్లో లైవ్లో చూపిస్తా మిత్రులారా, ఇలా ఉన్నటువంటి ఇన్కమ్స్. ఇంకో విషయానికి వస్తే ఇది చాలా ప్రధానమైనటువంటిది, చాలా శ్రద్ధగా వినండి మీరు. ఎక్కడనైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటుండ్రో, ఈరోజు జొమాటో, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ 990 అనుకున్నాం. వాళ్ళు మీకు నచ్చింది, మీరు నాకు చెప్పారు, నేను 990 తోటి ప్రైమ్ మెంబర్ అయ్యా మిత్రులారా. చెప్పింది మీరు, తీసుకుంది నేను. కానీ ఆ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు వాడే తీసుకుంటాడు తప్ప అందులో నుంచి మీకు 10 రూపాయలు ఇవ్వడండి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్స్. మీరు బాహుబలి సినిమా చూసి నలుగురికి ప్రచారం చేస్తే డైరెక్టర్ రాజమౌళి గారు కానీ ప్రభాస్ గారు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఎంతో మంది హీరోలను మనం కోటీశ్వర్లను చేశాం. మన చరిత్ర ఎన్నో వ్యాపారాలంటే ఈ రోజున్న పేటిఎం ఎలా బతుకుతుంది, కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేసింది, ఎలా చేసింది, మనమే చేశాం. కానీ మనకెవడన్నా డబ్బు ఇస్తామంటే నేను మొన్నటిదాకా ఉట్టిగా చేసిన కదా అనుమానం స్టార్ట్. మిత్రులారా, అదే నెట్వర్క్ మార్కెటింగ్, అదే డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు ప్రపంచం నెంబర్ 1లో ఎందుకు ఉందంటే అమెరికా ఆ సిస్టంలో ఉంది. బిల్ గేట్స్ చెప్తాడు, ఒకవేళ నేను వ్యాపారంలో నష్టపోతే తిరిగి మళ్ళీ నెట్వర్కే చేస్తానని చెప్తాడు. ప్రపంచంలో ధనవంతులంతా, గొప్పవాళ్ళంతా నెట్వర్క్ మంచిదని చెప్తా ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఈ అత్యాశ దురాశ పరులు ఆ కంపెనీ గురించి తెలుసుకోరు. ఒక వెహికల్ కొనాలంటే ఎంతో సెర్చ్ చేస్తాడు. ఏదో నా సీనియర్ చెప్పేశాడనో, లేకపోతే నా సీనియర్ నాకు డబ్బులు కట్టేశాడనో చిన్నగా అతనికి చిన్న చిన్న ఆశలకు మనము బెండ్ అయిపోతాం మిత్రులారా. కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ లో ఇంత తేడా ఉంది, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, ఇది ఒకటే కాకుండా గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది మనకు వేరే దగ్గర. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంది. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అని చెప్పా. 1500 తీసుకుంటే 1550 రివార్డ్ పాయింట్లు ఇచ్చింది. అవి వాడుకునేసరికి 3100 క్యాష్ బ్యాక్. 1550 ప్లస్ 3100 4650 రూపాయలు మనకు మిగిలినట్టే మిత్రులారా. ఎండ్ యూజర్ కు నష్టం లేదు, అతను ఏమీ పని చేయలేదు. ఈ యాప్ను వాడుకుంటే 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ ఇక్కడ కంపెనీలో ఉన్నాయి. అలాంటి వాటిపైన డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టారు, కారణం ఏంటిది మిత్రులారా? కంపెనీ ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో మీరు కొన్ని వేల యాప్లు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నెక్స్ట్ మనీ యాప్ ఉంటే అన్ని యాప్లు మాస్టర్ అప్లికేషన్ కాబోతుంది. కాబట్టి అన్ని రకాల ఇక్కడ యాడ్ చేశాము. ఈరోజు 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే నెక్స్ట్ మనీ. పార్ట్నర్స్ లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఈరోజు మీరు పేటిఎం తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారల్లా. ఆలీబాబా చైనా పార్ట్నర్ ఉంది అందులో. నెక్స్ట్ మనీ మాత్రం మిత్రులారా, మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లోకి వెళ్ళి కంపెనీ ఆర్ఓసిలో మీరు ఇచ్చిన ఫైల్ చూడండి. అభిషేక్ కుమార్ బర్మన్ షేరింగ్ 90%, షబ్నమ్ మేడం 10%.
ఇంకెవరు పార్ట్నర్స్ లేరు. మనము మార్కెటింగ్ లో ఉన్నాము, మనం మార్కెట్ చూస్తా ఉన్నాము. అభిషేక్ కుమార్ సారు అడ్మిన్ చూస్తా ఉన్నారు. మిత్రులారా, తనకొచ్చినటువంటి ఇన్కమ్ లో 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. తర్వాత స్లైడ్ లో చూద్దాం. ఆ తర్వాత మిత్రులారా, ఈ రోజు ఈ యాప్ను ప్రచారం చేసినందుకు ఎన్నో చేశాము, ఎంతో మంది ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, ఎంతో ఎక్కడ చేశారు, ఎవడో ఒక రూపాయి ఇవ్వలే మనకు. కానీ ఇక్కడ మాత్రము ఎవరెవరి ఈ యాప్ను ఎంజాయ్ చేసుకుంటా ఉంటుంటే మనము నిద్రపోతున్నా మనకు డబ్బులు వస్తానే ఉన్నాయి. మీ సీనియర్స్ నైట్ టైంలో మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది మిత్రులారా. అవన్నీ కూడా దాన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేజ్ అంటారు మిత్రులారా. ఈ 1770 రూపాయలు కూడా డిజిటల్ అంటే డిజిటలే, మీరు ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా. ఇంతకుముందు మోసం చేసే కంపెనీలు ఒక పాన్ కార్డుకి ఎన్నో అకౌంట్లు ఇచ్చింది. అర్థం చేసుకోండి ఇక్కడనే ఆ మోస బుద్ధిని. కానీ ఇక్కడ మాత్రం మిత్రులారా ఒక పాన్ కార్డుకు ఒకటే, నో సీలింగ్ నో ట్రిమ్మింగ్. వేరే కంపెనీలలో డబ్బులు ఎక్కువ సంపాదిస్తే వాడు మనకు సీలింగ్ పెట్టాడు, మరి డబ్బులు లేనప్పుడు వాడేమని ఇచ్చాడా మనకంటే అది ఇవ్వలే. ఆ తర్వాత కొన్ని ఫ్లషింగ్ పెట్టేసాయి, మళ్ళీ చేయకపోతే వచ్చినట్టే వస్తుంది వెళ్ళిపోతుంది, నువ్వెవడివి తీసేయడానికి. కాబట్టి మిత్రులారా ఇవన్నిటి బంధ విముక్తి మనకు కలిగింది మిత్రులారా. భారతదేశానికి మంచి రోజులు స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీకి ఇచ్చినటువంటి డబ్బులు కంపెనీ మన ఈమెయిల్ ఐడికి ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది. 1770 రూపాయలకు కంపెనీ తోటి కమిట్మెంట్ అవుతున్నాము. ఒక ఇన్సూరెన్స్ ఏజెంటు పాలసీ అమ్మినప్పుడు ప్రజలకు ఆ ఇన్సూరెన్స్ సంస్థకు ఎలానైతే ఒక లింక్ జరిగిందో అదే విధంగా నెక్స్ట్ మనీకి ఆ యొక్క ప్రజలకు మనము లింక్ కలుపుతున్నాము, మనము ప్రచారం చేస్తా ఉన్నాం. ఒక రియల్ ఎస్టేట్ లో ఒక వెంచర్ గురించి ఒక ఏజెంట్ ప్రచారం చేసినట్లు, ఎల్ఐసిలో పాలసీల గురించి ప్రచారం చేసినట్లు, వేరే వేరే కంపెనీలలో వస్తువుల గురించి మనం ప్రచారం చేసినట్లు ఈ రోజు కేవలం నెక్స్ట్ మనీ జపం చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అని మనము వాడాలి, వాడింది చెప్పాలి. కానీ ఎప్పుడూ కూడా మన పైసల కోసం ఒక అబద్ధం మాట్లాడొద్దు మిత్రులారా. ఎందుకంటే అబద్ధం ఆడితే అది మనకు అంటుకుంటుందని తెలిసిపోయింది సత్యం ఈ రోజు. కాబట్టి గతం గతః, ఇంతకుముందు ఏం జరిగింది వదిలేసేయండి. ఈ రోజు నుంచి మనము సత్య జీవనాన్ని సాగించడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ లైఫ్ టైం సర్వీస్, గ్యారెంటెడ్ సేవింగ్స్ మిత్రులారా. క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతాయి 1550 చూద్దాం మిత్రులారా. ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ చేసుకున్న వెంటనే 2% వస్తుంది, గ్యారెంటెడ్ 2%. వేరే దగ్గర వచ్చినట్టు అనిపిస్తుంది, ఒకసారి ఇస్తాడు 10 సార్లు ఇవ్వడు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటాడు. అది డేంజర్, ఇది అర్థం చేసుకోండి. అవి B2C, ఇది B2B. ఆ తర్వాత మిత్రులారా 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఉదాహరణకు మీరు ఒక 200 రూపాయల రీఛార్జ్ చేయాలనుకుంటే 4 రూపాయలు మీకు రిటర్న్ వస్తుంది క్యాష్ బ్యాక్. కానీ ఈ 200 రూపాయలలో 2 రూపాయలు మీకు అడ్జస్ట్ అయిపోయి 198 రూపాయలే పేమెంట్ తీసుకుంటుంది. అంటే మన 1550 వాడేసరికి 3100 క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఇదే మీకు చెప్పాను, 4650. మీరు ఏ పని చేయకపోయినా చివరాఖరికి మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా కూడా మీ పెట్టుబడికి నష్టం లేనటువంటి వ్యాపారం ఏదైనా ఉందా ఈ రోజు అంటే నెక్స్ట్ మనీ అని ఘంటాప్రదంగా నేను చెప్పగలను. బి టీంలో రావడం తోటి 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. కానీ రావాలని కంపల్సరీ లేదు, అర్థం చేసుకోండి. ఆ తర్వాత బుకింగ్స్, అది ఒక హోటల్ బుకింగ్ అయితేనేమి, బస్ బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. దాని తర్వాత మనకు ఒక షాపీ ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా. మీకు చెప్పాను నేను, ఇందులో పార్ట్నర్స్ ఎవరు లేరు, మనమే. నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు అందిస్తుంది. ఈ రోజు కొన్ని ఉన్నాయి, ఫ్యూచర్లో చాలా వస్తాయి మిత్రులారా. ఎలా వస్తాయి అంటే దానికి నిదర్శనం చూడండి. ఈరోజు స్టార్ హెల్త్ అనే కంపెనీ తన స్టార్ హెల్త్ ఏజెంట్లకు పిఏ పాలసీ ఇచ్చినప్పుడు 10 లక్షల రూపాయల పాలసీ ఇస్తే మనకు 11 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ ప్రీమియం అతనికంటే మనకు తక్కువ ప్రీమియం మిత్రులారా. దానికి ఈరోజు ఒక నిదర్శన, ఒక తార్కాణం మీకు చెప్తా ఉన్నా నేను. రాబోయే రోజులలో ఇప్పుడు 15 లక్షలే ఉన్నాం, డిసెంబర్ వరకు మనం 1 కోటి మంది అవుతా ఉన్నాం. కాబట్టి మనము ప్రతి మ్యానుఫ్యాక్చర్ కూడా తను తయారు చేసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మిత్రులారా మన 1 కోటి మంది ఉంటాం కాబట్టి చాలా సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు తీసుకోబోతున్నాము. దీని ద్వారానే హెల్దీ ఇండియా కాబోతుంది మిత్రులారా. ప్రోగ్రాం తయారైపోయింది, జరుగుతుంది. మనం 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా
థర్డ్ పార్టీ పోర్టల్ మీకు ముందే చెప్పే అమెజాన్, ఫ్లిప్కార్ట్, అంటే ₹1 కూడా పెట్టనటువంటి వ్యక్తికి ఇక్కడ ఈ సిస్టమ్ ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. మీరు కనుక ప్రైమ్ మెంబర్ అన్ని యూజ్ చేసుకున్నట్లయితే ఒకసారి మనం ఆలోచన చేయండి, ఇది స్క్రీన్ షాట్ చేయండి. మిత్రులారా, ఈరోజు జీవితంలో ₹1770 మనం ఏమైనా మంచి పని చేశామా, చెడు పని చేశామా? నేను మీకు చెప్తున్నా మిత్రులారా, జీవితంలో మంచి పనులు చేసిన జాబితా ఏదైతే ఉందో, మన జీవితంలో కొన్నే ఉంటాయి మంచి పనులు చేసినాయి, అందులో ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ అయింది కూడా మంచి పనే. కారణం ఏంటిదంటే సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు ఈ యాప్ను వాడుకుంటే మిగులుతుంది మిత్రులారా. ₹1770 సంవత్సరానికి 10,000 నుంచి 20,000 మిగిలినప్పుడు అది మంచి పనా, చెడ్డ పనా, మీకు నచ్చిందా నచ్చలేదా, మీ ఆత్మ మీద చెయ్యేసుకొని ఆలోచన చేయండి. ఎప్పుడైతే మీకు నచ్చిందో మిత్రులారా, ఈ ప్రపంచంలో అందరికీ నచ్చుతుంది. నచ్చాల్సింది మొదలు మనకు. కాబట్టి డెఫినెట్గా మీరు ఒక యూజర్, ఇక్కడ యూజర్గా మీరు వాడుకున్నప్పుడు మీకు డిస్కౌంట్ అయినప్పుడు మీ సక్సెస్ స్టోరీ పంచండి సమాజానికి. అయిపోయింది. ఈ 10 నుంచి 20,000 సంవత్సరానికి మిగిలినప్పుడు అందులో నుంచి పిల్లల ఫీజులకో లేదా పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా అర్థం చేసుకోండి. పొదుపు అందరికీ కావాలి మిత్రులారా, ఈ సబ్జెక్టే పొదుపు. ఆ తర్వాత మనం చూస్తే కొన్నిట్లో క్యాష్ బ్యాక్ రాదనుకున్నాం మనం. అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, ఆ తర్వాత మిత్రులారా పోస్ట్ పెయిడ్ బిల్ అయితేనేమి, ఇక్కడ మనకు కంపెనీకి డైరెక్ట్గా క్యాష్ రాదు. కాబట్టి కంపెనీ తన యొక్క దూరదృష్టితోటి, విశాల హృదయంతో 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది మిత్రులారా. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కానీ రివార్డ్ పాయింట్స్ అయిపోయినాక డిస్కౌంట్ పాయింట్స్ ఉపయోగంలోకి వస్తాయి మిత్రులారా, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ పేఅవుటే, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. మీరు ఏమి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి మొబైల్లో మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి. మీరు ఇంతే నిర్ణయించుకోండి. నేను ప్రతి ఒక్కరికి నేను ఇన్స్టాల్ చేస్తా, ఇన్సూరెన్స్ గురించి చెప్తా, పాన్ కార్డు గురించి చెప్తా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి చెప్తా. ఇది మీరు నిర్ణయించుకోండి. ఈరోజు డెఫినెట్గా మీరు సక్సెస్ అయిపోతారు మిత్రులారా. మీ తెలిసిన సర్కిల్లోనే సక్సెస్ అయిపోతారు. కానీ రోజు మీకు ఎంతమందికి చెప్పాలనేది మీరు డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈరోజు 2 వీలర్ 4 వీలర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఎలాగూ. కానీ మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇన్సూరెన్స్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంతోమంది పిఏ పాలసీలు తీసుకుంటా ఉన్నారు 10%. ఆ తర్వాత మిత్రులారా మెడిక్లెయిమ్, జబ్బుల బీమా 10% మనకు. 20,000 30,000 రూపాయల పాలసీ చేసుకుంటే మనకు 2-3 వేలు వచ్చేసినాయి మిత్రులారా. ఒక్క దెబ్బతోటే మన పైసలు వెళ్ళిపోయాయి లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత మీరు చూడండి, ఆ తర్వాత మీరు అర్థం చేసుకోండి, సమాజానికి అర్థం చేయించండి. ఫ్రీ సైన్అప్ ద్వారా మిత్రులారా ఎంతోమంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో డబ్బులు అంటే వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి దీని ద్వారా చేసుకుంటే మీకు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. ప్రచారం చేయాలి మనం. దీన్నే మనము ఏ టీం అన్నాం మిత్రులారా. ఏ టీంలో ప్రచారం? సంవత్సరానికి 12.5 లక్షలు. బి టీంలో ప్రచారం సంవత్సరానికి, దీంట్లో కూడా 1% సక్సెస్ అయిన 2 కోట్లు. మిత్రులారా బి టీం అంటే ప్రైమ్ మెంబర్షిప్, అన్ని సర్వీసులు వాడుకోవచ్చు, మిగతా సర్వీసులు. ఏ టీంలో ఓన్లీ ఆఫర్స్ అండ్ టైఅప్ వాడుకోవచ్చు. మిత్రులారా రెఫర్ చేసినందుకు మీరు రీపర్చేజ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ మిత్రులారా విచిత్రమైనటువంటి ప్రోడక్ట్ బేస్డ్లో రాబోతుంది అప్కమింగ్ ప్రాజెక్ట్. ఈరోజు చూస్తున్న నెక్స్ట్ మనీ ఓన్లీ 5% మాత్రమే. 95% నెక్స్ట్ మనీ చూడబోతారు. అతి త్వరలో డెవలప్ అవుతా ఉంది మెల్లమెల్లగా. ఎందుకంటే ఇలా ఇన్వెస్టర్ ఎవరు లేరు, మనము కంపెనీ. ద ఈజియెస్ట్ వే మిత్రులారా డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నేను ఈరోజు అక్టోబర్ నుంచి ఇంట్లోనే ఉన్నా. అప్పటి నుంచి లాక్డౌనే నాకు. కానీ లాక్డౌన్ అనే పదం అప్పుడు తెలియదు. ఈరోజు కూడా నేను హ్యాపీగా నా భావనను మీతోటి పంచుకుంటున్నా. మిమ్మల్ని ఎవరిని బ్రతిమిలాడడం లేదు, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడం లేదు. జరుగుతున్న వాస్తవ సత్యాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా. మీరు 90 రోజులలో నాకంటే గొప్పగా కాగలరు. ఆ కెపాసిటీ మీ దగ్గర ఉంది. మీరు నాకు సహకరించినట్లయితే మీరు ఆ సమాజానికి చెప్పండి రోజుకు 2 గంటలు. అంతే తప్ప వీడికి ఎప్పటికీ రావాలని లేదు మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా
ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ ఏ విధంగా అంటే ఈ వాట్సాప్ ద్వారా రెఫర్ చేస్తా ఉన్నాము. 20% మిత్రులారా ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు. ప్రతి రెఫరల్ మీద రెఫర్ అండ్ అర్న్ ఎంతమందినైనా చేయొచ్చు మిత్రులారా. రోజు మీరు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి. రోజుకు 3000 సంపాదించండి. నెలకు 90,000 సంపాదించగలుగుతారు. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా అనుకోండి. కానీ అక్కడ పని చేస్తేనే డబ్బులు ఇస్తా ఉన్నారు జీతము. ఇక్కడ కూడా మనము పార్ట్ టైమా ఫుల్ టైమా మీ జీవితానికి మీరు దశ దిశ ఏర్పాటు చేయండి. 3 రోజుల తర్వాత మీరు ఎప్పటి వరకైతే దశ దిశ ఏర్పాటు చేయరో అక్కడనే గోల్గా తిరుగుతూ ఉంటారు. జీవితంలో గోల్ ఉన్నట్లయితే ఆ గోల్ కోసం మనం పనిచేస్తాము. గోల్ లేనటువంటి వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. ఈ ప్రపంచంలో ఇద్దరే ఉండరు మిత్రులారా. కాబట్టి మీరు గోల్ ఏర్పరచుకోండి. ఏం కావాలి ఆ తర్వాత మిత్రులారా మీ టైం డిసైడ్ చేసుకోండి. నా టైం నేను డిసైడ్ చేసుకున్నా. రోజుకు 2 గంటలు ఈ సమాజానికి నేను చెప్పాలి. డిసైడ్ చేసేసుకున్నా. నేను చెప్తానే ఉన్నా. వచ్చేటోళ్ళు వస్తున్నారు, నేర్చుకుంటా ఉన్నారు. ఫుల్ టైమర్స్ అవుతున్నారు, పార్ట్ టైమర్ అవుతున్నారు. తెలుసుకున్న అర్థమైన వ్యక్తి మాత్రం ఆగడు మిత్రులారా. అర్థం కాని వ్యక్తి కదలడు. అబ్బో గంట సేపా? అవును అవుతుంది. అక్కడ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేశాము, 3 సంవత్సరాలు డిగ్రీ చేశాము, బీటెక్ 4 ఏళ్ళు చేశాము. ఏమి సాధించినాం మనం? ఈ రోజు మీరు కేవలం 3 రోజులు 3 గంటలు 9 గంటలు మీరు వినగలిగితే మీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారిపోతుంది మిత్రులారా. అయితే నేను ఉదాహరణకు 5 అనే చెప్తా ఉన్నా. ఈ 5 మంది మీద వచ్చినటువంటి డబ్బులు మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. లేదనుకుంటే మీరు బ్యాంకుకు తీసుకోవచ్చు మిత్రులారా. ఇది మీ కష్టార్జితం. బ్యాంకుకు తీసుకునే 2 విధానాలు. ఒకటి ఐఎంపిఎస్ అంటే వెంటనే మీ అకౌంట్కు కానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కు పంపొచ్చు. అయితే మిత్రులారా ఒక రోజులో కానీ నెలలో కానీ 25,000 రూపాయలు ఉంది. ఈరోజు పేటిఎం 10,000 ఉంది. ఎందుకంటే ఇది బ్యాంకు కాదు, ఇది ఒక టెక్నాలజీ యాప్. ఆ తర్వాత పంపించే డబ్బులలో నుంచి 1% ప్లస్ 5 రూపీస్. ఉదాహరణకు మిత్రులారా మీరు ఒక 2 ప్రైమ్ మెంబర్లను చేశారు అనుకుందాం. 600 రూపాయలు. అందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్. టీడీఎస్ అంటే మళ్ళీ మనకే రిటర్న్ వస్తుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఫామ్ 16A ఇస్తుంది కంపెనీ. మిత్రులారా ఆ ఫామ్ 16A ద్వారా మనము మన యొక్క ట్యాక్స్ రిటర్న్ తీసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మరి మన దగ్గర ఉన్నటువంటి 500 రూపాయలు, ఇందులో నుంచి మనం 500 మినిమం విత్డ్రాల్ పెట్టాలి. కానీ మన అకౌంట్లో 5 రూపాయలు ప్లస్ 1%, 5 రూపాయల 510 రూపాయలు డెబిట్ అవుతుంది. ఆ తర్వాత నెఫ్ట్ మిత్రులారా, నెఫ్ట్ అంటే రిడీమ్. ఇది మనకు ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. ఆ తర్వాత మ్యాక్సిమం అప్పర్ లిమిట్ అనేది ఏం లేదు. కానీ ఇది 3 to 4 వర్కింగ్ డేస్ వస్తుంది. నాకు వచ్చింది, ఎంతో మందికి వచ్చింది మిత్రులారా. మీ సీనియర్స్ తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ఆ తర్వాత ఇది 3 to 4 డేస్ ఎందుకంటే ప్రతిరోజు 25,000 మందికి పేఅవుట్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా వాస్తవం చెప్పాలంటే మీ వర్క్ అయిపోయింది. మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. ప్రైమ్ మెంబర్లను 5 మందిని తెచ్చారు. 5 అనేది రూల్ లేదు, కానీ ఎగ్జాంపుల్ మోడల్. 178 కోట్ల ప్రోగ్రామ్ ప్రాజెక్ట్. తర్వాత మీరు చేయాల్సిన పని, ముఖ్యమైన పని మిత్రులారా, మీరు తెచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి. మీరు అందరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నాలాగా చేయాల్సిన అవసరం లేదు. మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేయండి. చేస్తే 5 5లో 25 అయితే మనకు 2%, సెకండ్ లెవెల్ పైన 2% మిత్రులారా. ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి పేపర్లో. 5 25 కావాలనే రూల్ లేదు. 25 అయితేనే ఇస్తామనే రూల్ లేదు. కొన్ని కంపెనీలు అలా వచ్చేసాయి, నడుస్తున్నాయి ఈరోజు. సేమ్ ఇలాంటి సిస్టమ్ ద్వారా అక్కడ మోసపోతాం మనం మళ్ళీ. కానీ మిత్రులారా ఇక్కడ 25 కావాలనే రూల్ లేదు. సెకండ్ లెవెల్లో ఎంతమంది వస్తే అన్ని 2%, అన్ని 30 రూపాయలు. మిత్రులారా కంపెనీ వర్కౌట్ ఏ విధంగా ఉంది? బ్రహ్మాండమైనటువంటి వర్కౌట్. వేరే వాళ్ళు వర్కౌట్ చెప్పే పరిస్థితిలో లేరు. నెక్స్ట్ మనీ చెప్తుంది. రెఫర్ అండ్ అర్న్ 20%. నాకు ఇచ్చిన 1500లలో మీరు తీసుకోండి. మీరు కష్టపడ్డారు, మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి మీరు పని చేశారు, మీరు పార్ట్నర్స్ నాకు అని చెప్తుంది నెక్స్ట్ మనీ. రెఫర్ అండ్ అర్న్ 20% మిత్రులారా. హెల్ప్ అండ్ అర్న్ 2%. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తే 2%. ఇంకా ఎక్కువ కావాలన్నా 3% అంటే థర్డ్ లెవెల్ అయినా హెల్ప్ చేయండి.
45 రూపీస్ వస్తుంది. 4వ లెవెల్ అయిన మీద 4% 60 రూపాయలు, 5వ లెవెల్ మీద 5% 75, 6వ లెవెల్ మీద 6% 90, 7వ లెవెల్ మీద 7% 105, 8వ లెవెల్ మీద 8% 120, 9వ లెవెల్ మీద 9% 135, 10వ లెవెల్ మీద 10% 150. మిత్రులారా, 10 లెవెల్స్ మీద మనకు డబ్బులు వస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి హెల్ప్ ఎందుకు నేను చేస్తున్నా, ఫ్రీగా నేనేం చేయట్లే. కానీ ఆ డబ్బులు అతనివి కావండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్కి ఎల్ఐసి ఎలా కమిషన్ ఇస్తుందో అదే విధంగా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ కమిషన్ ఇస్తుంది తప్ప ఈ డబ్బులు అతనివి కావు. అతనికి ఆల్రెడీ 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది, అతని సర్వీస్ తీసుకోవాలి. మన శ్రమను గుర్తించి మనకు కంపెనీ ఇస్తుంది తన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్లో నుంచి. ఈ డబ్బులు కంపెనీ 74% 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది. మిత్రులారా, చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు ఇస్తుందో ఏమో, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పారిపోతే, ఎందుకంటే ఇంతకుముందు పారిపోయింది కదా. కానీ మిత్రులారా, ఇక్కడ నమ్మాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ రూపకంలో మిత్రులారా 80% అయిపోయింది. ఇంకో 10% నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్. 90% పే అవుట్ ఉన్న కంపెనీ మిత్రులారా, గొల్లాలు లేనటువంటి కంపెనీ, టార్గెట్స్ లేనటువంటి కంపెనీ, నిశ్చింతైన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఉదాహరణ మోడల్ చార్ట్ 5 అని మిత్రులారా. కానీ ఇది గ్యారెంటీ కాదు. మీరు 50 మందిని 500 మందిని పెట్టవచ్చు మిత్రులారా, ఎంతమందినైనా పెట్టవచ్చు, ఇన్ఫినిటీ. కానీ ఎవరికి వాళ్ళు ఒక నెల రోజులలో చేసినట్లయితే ఎస్టిమేషన్ అంటారు దీన్ని, ఎస్టిమేషన్. కానీ ఎప్పుడైనా చేయొచ్చు, దానికి ఎలాంటి కండిషన్ లేదు. ఇప్పుడే సైన్ అప్ అయినా నేను ఇప్పుడే ఇంకోళ్ళని సైన్ అప్ కూడా చేయించవచ్చు. అయితే ఈ 10 లెవెల్ల ప్రాజెక్టు, 10 అంచెల ప్రోగ్రామ్, నెల రోజులు అనుకుంటే 10 నెలలలో ఎవరైదును వాళ్ళు తీసుకొస్తే తేవడానికి కారణం ఏంటిది అర్థమైంది. కాబట్టి జీవిత కాలంలో నేను ఈ భూమి మీద 5 మందిని పరిచయం చేశా, 10 నెలలలో అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము పని చేస్తూ ఉండాలి, మన జూనియర్లకు సహకరిస్తూ ఉండాలి మిత్రులారా. 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇదే మనము బి టీం, మనం ప్రైమ్ మెంబర్ అయ్యాము, కింద ఉన్న వాళ్ళకు సహకరించాం. మనకు అర్థం కాని పాయింట్ ఉంటే మన పైన సీనియర్ తోటి తెలుసుకున్నాము, తెలియపరిచాము. అందుకే మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కము, ఇండిపెండెంట్ కెరియరు, మీ జీవితానికి మీరే దశ దిశ ఏర్పాటు చేయండి. ఎంత కావాలనేది మీరు ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ 5/5లో చూసాం మనం 178, అదే 6/6లో 36 చూస్తే 1000 కోట్లు దాటుతుంది మిత్రులారా. కానీ అది సాధ్యపడుతుంది ఎప్పుడంటే మీకు కంప్లీట్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే. అందుకే మిత్రులారా, మీరు 3 రోజులు మొత్తం ఇన్న తర్వాత మళ్ళీ ఇన్న తర్వాత 4వ రోజు క్వశ్చన్ ఆన్సర్స్ క్లియర్ చేసుకున్నాక 90 రోజులు నాకు టైం ఇవ్వండి, మీకు రోజుకు 3-4 వేలు ఇప్పిస్తాను. ఆ తర్వాత మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. సేమ్ కాపీ పేస్ట్, నేను ఈ సమాజానికి ఏ పని చేస్తున్నానో మీ వీలుని బట్టి మీరు మీ టీంకు సర్వీస్ ఇవ్వండి. ఆటోమేటిక్ కోర్సులో టీం అనేది ఇంప్రూవ్ అవుతుంది మిత్రులారా, ఇన్కమ్ సాధించబడుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే 3వ ఇన్కమ్ రీపర్చేస్, బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మిత్రులారా. ఎక్కడెక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చిందో వాళ్ళ పైన ఉన్నటువంటి 10 లెవెల్స్కు 25% స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్, మన పనికి ప్రమేయం లేకుండా ఇలాంటి రీపర్చేజ్ మిత్రులారా 457 కంపెనీలలో ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. ఇలాంటి రీపర్చేజ్ ఇంకెక్కడా లేదు. ఉదాహరణ తీసుకుంటే జియో ఫోను, ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. ఎలా సాధ్యమైంది? వాళ్ళు 35 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. ఎలా యూజర్స్ను తయారు చేశారు? వాళ్ళకు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చారు, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు జియో టు అదర్ నెట్వర్క్ ప్రతి నిమిషానికి 6 పైసలు మిత్రులారా, మీకు తెలుసు. ఒక రోజులో అయిందా? దానికి 5-6 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మిత్రులారా, నెక్స్ట్ మనీలో 24 నెలలు టైం తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో మీరు డైమండ్, సెకండ్ ఇయర్లో మీరు క్రౌన్ డైమండ్ మిత్రులారా. 2 సంవత్సరాలు ఓపికగా నిరంతరంగా అదే పని చేయండి. 2 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, మనం ఒక 10 లక్షల మంది యూజర్స్ను తయారు చేద్దాం. ఈరోజు కంపెనీలో 15 లక్షల మందే ఉన్నారు.
10 లక్షల మంది యూజర్స్ తయారు చేస్తే, ఉదాహరణకు ఒక కుటుంబంలో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు 100 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే వాళ్లకు 4 రూపాయలు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత 10 లక్షల మంది యూజ్ చేసినప్పుడు ఆ కుటుంబాలకు అందరికి 40 లక్షలు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అందులో నుంచి 25% అంటే 10 లక్షలు, 10 లక్షలు 10 మందికి డివైడ్ అయితే మిత్రులారా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు? మరి ఎవరైనా రీఛార్జ్ చేసుకోమని చెప్తారా అండి? వాళ్ళంతలో వాళ్ళే రీఛార్జ్ చేసుకుంటారు. మీ సీనియర్స్ ఎంతో మంది దీనికి ఉదాహరణ ఉన్నారు. మిత్రులారా, అరచేతిని అడ్డాన్ని పెట్టి ఉదయిస్తున్న సూర్యుని మనం ఎలా ఆపలేమో నెక్స్ట్ మనీని ఎవరు ఆపలేరు మిత్రులారా. ఆ సత్యతనే ముందుకెళ్తా ఉంది. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే, మరి రీపర్చేసే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇవన్నీ ఉన్నప్పుడు దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది? మిత్రులారా, మీకు చిన్న ఉదాహరణ. ఒక కుటుంబానికి 4 రూపాయలు అయితే మనకు 1,00,000 రూపాయలు. ఒక కుటుంబానికి 10 రూపాయలు అయితే 40 రూపాయలు అవుతే 10 లక్షలు. ఒక కుటుంబానికి 400 అవుతే 1,00,00,000 రూపాయలు. మిత్రులారా, పర్ మంత్ 1,00,00,000 రూపాయలు తీసుకునే డెప్త్ ఉన్న కంపెనీలోకి వచ్చేసాం మనం. కానీ 10 లక్షల మందికి ఫ్యామిలీ ప్లానింగ్ సీలింగ్ లేదు మిత్రులారా. ఎంత మందినైనా చేయొచ్చు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అందుకే మీకు చెప్పాను, నిర్ణయించకుంటే డిసిషన్ కంటే ముందే మీరు ఆలోచన చేసి నిర్ణయించండి. ఒకసారి ఆలోచన చేసిన తర్వాత ఇక మడిమె దిప్పొద్దు, మాట తప్పొద్దు మిత్రులారా. ఒకసారి కమిట్ కావద్దు. ఎందుకంటే మిత్రులారా, ఈ విషయం మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మన ద్వారా కొన్ని జీవితాలు ఇందులోకి వస్తాయి. అలాంటి వాళ్లకు మనం సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలను మనము పాడు చేసిన వాళ్ళం అవుతాము. ఆ పాడు చేసిన దానికి కూడా రాయల్టీ మనకు దుఃఖం రూపంలో వస్తుంది మిత్రులారా. ఇది నేను చెప్పేది వాస్తవ సత్యము. నమ్మండి, మీరు నమ్మకపోండి, వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఉండదు మిత్రులారా. కాబట్టి మీరు నిర్ణయం చేయాలా వద్దా? చేయకపోతే అవసరం లేదు, వేరే కంపెనీలోకి వెళ్ళిపోండి, ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు భారతదేశంలో 457 ఉన్నాయి. అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి. క్వాలిటీ వర్క్ చేసేవాళ్ళు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీలోనే చేయండి, ప్రాబ్లం ఏముంది? ఆ కంపెనీలో బాధ ఉంటే, మీ కష్టార్జితం కరెక్ట్గా రాకపోతే మీరు అప్పుడు ఆలోచన చేయాలి. అంతే తప్ప కొంతమంది సెట్ వర్కర్స్ ఉంటారు, రోజు ఒక కంపెనీ మారుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎవడూ సెట్ కాలే మిత్రులారా. నేను అనుభవంతో చెప్తా ఉన్నా ఈ విషయం. ఆ తర్వాత మిత్రులారా, ఇంకో గుడ్ న్యూస్. ఈ యొక్క క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% యూజ్ అవుతుంది. దీంట్లో అడ్మిన్ ఫీజులు ఉండవు మిత్రులారా. దీంట్లో టీడీఎస్ ఉండదు. మీరు మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో రీఛార్జ్, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్స్, ఫారెన్ టూర్స్, నెక్స్ట్ షాపీలో పర్చేస్ మిత్రులారా. లగ్జరీ కార్స్, లగ్జరీ హౌస్, సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్. 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. రాబోయే రోజులలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన నెక్స్ట్ షాపీలోనే దొరుకుతాయి. ఆ తర్వాత మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత ఫ్యూచర్ ఇన్కమ్, రాయల్టీ. అప్పుడు కూడా కంపెనీ 10 లెవెల్స్ తర్వాత కూడా మన టీమే కాబట్టి 3 రాయల్టీ ఇచ్చారు. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, స్టడీ చేయండి. ఈ రాయల్టీలో కూడా మిత్రులారా అన్ని కంపెనీలకు కనువిప్పు కలిగించింది నెక్స్ట్ మనీ. ఉదాహరణకు చూసినట్లయితే సిల్వర్ రాయల్టీ కావాలంటే మిత్రులారా, కేవలం మనం ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లను చేసి అందులో ఒక టీంలో ఒక లెవెల్ ఫిల్అప్ అయినా కూడా, అంటే 5 + 9 మిత్రులారా 14 మంది ప్రైమ్ మెంబర్లు అయితే కూడా అన్లిమిటెడ్ డెప్త్ 1%, అంటే 1500 రూపాయల పైన 1% 15 రూపాయలు. మిత్రులారా, సిల్వర్ కావడం చాలా ఈజీ. వేరే కంపెనీలలో సిల్వర్ కావాలంటే చినిగిపోతుంది మిత్రులారా, వాస్తవ సత్యం చెప్తున్నా. ఆ తర్వాత ఒక సిల్వర్కు 14 మంది, మరి 5 మందిని సిల్వర్ చేస్తే 14 5ల 70 మంది అయిపోతే మనము గోల్డ్ అయిపోతాం మిత్రులారా. 70 మంది ద్వారా గోల్డ్. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% వస్తుంది మిత్రులారా. 70 × 5 350. 350 కావాలనే రూల్ లేదు మిత్రులారా. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనము డైమండ్ అయిపోతాము. నిజంగా ఇలాంటి అవకాశం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది మిత్రులారా. అందుకే జూనియర్లకు సహకరించండి. మీ ఇమీడియట్ జూనియరే గోల్డ్ కావాలని రూల్ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనము డైమండ్ అయిపోతాము. 1 ఇయర్ లోపలనే మీరు అయిపోతారు మిత్రులారా. త్రికరణ శుద్ధిగా పనిచేయండి. 1 ఇయర్లో
డైమండ్ 2 ఇయర్స్ లో క్రౌన్ డైమండ్ మిత్రులారా, క్రౌన్ డైమండ్ అనేది కూడా మీకు గంటాప్రదంగా చెప్పగలను. 457 కంపెనీలలో ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు. క్రౌన్ డైమండ్ అంటే మిత్రులారా, కంపెనీకి వచ్చినటువంటి రెవెన్యూలో 1%. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే అంతమందికి ఈక్వల్ గా పంచడం జరుగుతుంది. కానీ మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి గొల్లెం లేదు. కానీ ఈ ఒక రాయల్టీ అనేది మిత్రులారా 3 నెలలకు ఒకసారి ఇస్తుంది కంపెనీ. ఎందుకు అంటే మనం అనుకున్నటువంటి ఒక డ్రీమ్ కార్, డ్రీమ్ హోమ్ తీసుకోవచ్చు మిత్రులారా. మొన్నటి రోజు చూశారు మీరు, ఏప్రిల్ మే జూన్ 3 నెలల క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి 9 లక్షలు వచ్చింది మిత్రులారా. ఇది ఒక సపరేట్ ఇన్కమ్. ఇది ఇక ఆలోచన చేయండి మీరు. ఇక్కడికి వచ్చినాక మనకు టైం ఫ్రీడమ్ అయిపోయింది, ఇన్కమ్ ఫ్రీడమ్ అయిపోయింది. 2 సంవత్సరాల లక్ష్య సాధనతోటి పనిచేద్దాం మిత్రులారా. ఒక 24 నెలలు మనము పేషెన్సీగా ఉందాం, క్యారెక్టర్ను కాపాడుకుందాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీ, ఇది రాత్రి 12 తర్వాత వస్తుంది మిత్రులారా. లీడర్ అంటే ఎవరు? మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేయండి, అతనే లీడర్. లీడర్ అయితే అదనంగా ఏమైనా లాభం ఉందా? ఎస్, లాభం ఉంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు అతని ఇన్కంలో 10% వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత 30 రోజులలో చేస్తే ఏమైనా లాభం ఉందా? ఫాస్ట్గా చేస్తే 5-25 చేశారు, ఎంతో మంది నా టీంలో చేశారు, చేస్తున్నారు. వాళ్లకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ నుంచి ఏం సపోర్ట్ ఉందంటే, కంపెనీ ఇచ్చే సపోర్ట్ ఏ కంపెనీ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ టైం సర్వీసెస్ కోసము కంపెనీ 1550 రివార్డ్ రూపకంలో ఇస్తుంది. రివార్డ్స్ ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతాయి, మీరు కళ్ళతోటి చూశారు. కాబట్టి ఎండ్ యూజర్ నష్టం లేనటువంటి కంపెనీ ఓన్లీ 1 కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, పనిచేసే సీనియర్లకు ఏమైనా లాభం ఉందా అంటే, నేషనల్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్ సీనియర్స్ కి ఇస్తుంది. ఆ తర్వాత సీనియర్స్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా అంటే, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. 90 రోజులు మీరు రోజు ఒక వ్యక్తిని తీసుకురండి, మీరు ఎలా 5 మీవి కంప్లీట్ కావో నేను చూస్తాను. ఆ తర్వాత మిత్రులారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఆ తర్వాత చూసినట్లయితే మీరు 30 రోజులలో 5-25 పూర్తి చేసుకొని నేషనల్ టూర్ విన్ కావాలని, 90 రోజులలో 5-25-125 చేసుకొని ఇంటర్నేషనల్ టూర్ విన్ కావాలని నేను కోరుతున్నా మిత్రులారా. మన టీంలో మనది జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయినందుకు అవకాశం లేదు, వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి ఇక్కడ. ఒకవేళ కనుక 90 రోజులలో అది పూర్తి కాకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా సరే లైఫ్ టైంలో 5-25-125 పూర్తి చేసుకున్నట్లయితే వాళ్లకు కూడా ఇంటర్నేషనల్ టూర్ ఉంది మిత్రులారా. మన టీంలో ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. మనం చేయాల్సిన పని మిత్రులారా, జీవితకాలంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ అవుతున్నాము, కంపెనీలో కాకపోయినా చేయొచ్చు. కానీ మనకు ఎలాగూ వేరే సర్వీసెస్ వాడుకుంటాం కాబట్టి, మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం కాబట్టి 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము మిత్రులారా. కావాలంటే ప్రాక్టికల్లో బతుకుదాం మనం, అప్రాక్టికల్ వద్దు. 1770 రూపాయలు తోటి ప్రైమ్ మెంబర్ కాండి, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మీకు నచ్చినట్లయితే 3 రోజుల తర్వాత, ఆ తర్వాత నాకు 3 నెలలు టైం ఇవ్వండి, నేను చెప్పిన సిస్టంలో పని చేయండి, రోజుకు 3 నుంచి 4,000 రూపాయల ఇన్కంలోకి వస్తారు. 90 రోజులు 90 మందిని రోజుకొక్కరిని తీసుకురండి, ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు, రేపు రాకపోతే వచ్చే వారం వస్తాడు, వచ్చే వారం కాకపోతే వచ్చే నెల వస్తాడు, వచ్చే నెల కాకపోయినా వచ్చే సంవత్సరం అయితే వస్తాడు మిత్రులారా. ఇది నమ్మండి. కాబట్టి ఎవరిని బాధ పెట్టకండి, తీసుకురండి, మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నిజం చెప్తే చాలు. ఆ తర్వాత మీరు మాత్రము సక్సెస్ కావడానికి ఒకే మూలమంత్రము, 3 రోజులు అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ఒకే మూలమంత్రము 90 రోజులు మిత్రులారా. కానీ 90 రోజులు అంటే నామకే వాస్తే కాదు, త్రికరణ శుద్ధితోటి మనసా వాచ కర్మణ మీరు పని చేయండి, 100% మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ లో చెప్పకండి, ఫేస్బుక్ వాట్సాప్ లో దీన్ని మీరు వైరల్ చేయకండి. మీరు ఏ వ్యక్తికైనా ఫస్ట్ మాట్లాడిన తర్వాత మాత్రమే మీరు అతనికి లింక్ పంపియండి మిత్రులారా. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ లేకుండా, మీకు అచీవ్మెంట్స్ లేకుండా మీరెవరికి ఫోన్లో ప్లాన్ చెప్పకండి.
దీనికి లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సిస్టమ్ను మీరు ఫాలో కాండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఆ తర్వాత మెసేజ్ కానీ సీనియర్స్ నుంచి వచ్చేటటువంటిది ఏదైనా సరే మీరు చదవండి, ఆ యొక్క ప్రోగ్రామ్స్ని అటెండ్ చేయండి. ఫోన్ చేయాలనుకోకండి, మెసేజ్ అది వాట్సాప్ కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ను మీరు ఫౌండ్ చేసుకోండి. ఆ తర్వాత మీటింగ్కు కనుక ఈరోజు మీరు తొందరగా వచ్చినట్లయితే, సైన్అప్ చేయనట్లయితే మీరు సైన్అప్ చేయండి. ఎందుకు అంటే యువర్ సక్సెస్ ఈజ్ అవర్ మిషన్. మిత్రులారా, రాత్రికి ఎడ్యుకేషన్ సెషన్ ఏదైతే ఉందో అది మీకు యాప్ పైన చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత డిసిషన్ మీది 9 hours కనుక అయిపోయినట్లయితే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. మీ యొక్క మొబైల్ ద్వారా ఎడిట్ ప్రొఫైల్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని మీరు వాలెట్లో డబ్బులు తెచ్చుకొని మీ సీనియర్ సహకారంతో మీరు ప్రైమ్ మెంబర్ కాండి. జీవిత కాలంలో 1770 రూపాయలు మీరు తీసుకొని మీరు ప్రాక్టికల్ స్టోరీ తయారవుతుంది. మిత్రులారా, నేను కూడా అలానే మా సీనియర్ పైన నమ్మకంతో నేను ప్రైమ్ మెంబర్ వెంటనే అయ్యాను. ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతిరోజు రెగ్యులర్గా పని చేస్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ కూడా మీ సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మొట్టమొదటిసారి ఎవరైతే వచ్చారో మీకు రైట్ సైడ్లో మోర్ అని ఉంటుంది. ఆ మోరు పక్కన 3 dots ఉంటాయి మిత్రులారా, అది నొక్కినట్లయితే మీకు రేజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది. మీ హ్యాండ్ రేజ్ చేసి మీ పరిచయం ఇవ్వండి. మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఎడమ పక్కన మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, అక్కడ అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, సాయిబాబా సార్ కొద్దిగా హెల్ప్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు. సాయిబాబా సార్, మిత్రులారా నేను ఇక్కడ అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. రైట్, మాట్లాడండి. మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. నా పేరు వెంకట శ్రీనివాసరావు అండి, మాది రాజమండ్రి సార్. శ్రీనివాసరావు సార్, ఈ రోజు ప్రోగ్రామ్ లో ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? ఇందులో వచ్చి ఫిజికల్ వర్క్ ఎక్కువ లేదు సార్, అసలే లేదు. ఓకే, ఇంకా ఒక్క నిమిషం సార్, ఛార్జింగ్ అయిపోయింది. ఇందులో వచ్చి ఫిజికల్ వర్క్ అసలు లేదు సార్. అవును, మీ యొక్క సిస్టమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూగా 3 రోజులు ఉదయం రాత్రి రాండి. ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకుందరు, చాలా స్పష్టత వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మళ్ళీ మీకు ఆల్రెడీ నేను 1 week నుంచి చూస్తున్నాను సార్. నా సీనియర్ లైన్ ఎల్ఐసి ప్రసాద్ గారు కాకినాడ అండ్ అంతే మేడం అండి, ఆయన డౌన్ లైన్ ఆవిడ కింద నేను జాయిన్ అయ్యాను సార్. ఆల్రెడీ 2 members ని జాయిన్ చేయడం జరిగింది. మీటింగ్ కు రావడం ఈ రోజేనా మొదటిసారి? నేను మొన్నే జాయినింగ్ ఇచ్చానండి, ప్రైమ్ టైమ్ 17:70 గంటకి. మీ పాయింట్ అర్థం కాలే. ఈ రోజు ఉదయం సెషన్ కు రావడము మొట్టమొదటిసారా? లేదు సార్, చూస్తున్నాను నేను. అంటే నాకు ఆపరేటింగ్ అది కొద్దిగా అర్థం అవ్వక. అయితే ఈ రోజు నేను అడిగింది ఏంటంటే, ఎవరైతే మొట్టమొదటిసారి వచ్చారో వాళ్ళని హ్యాండ్ రేజ్ చేయమని చెప్పాను. టోటల్ ఫస్ట్ టైం అండి, నేను మొత్తం పూర్తిగా విన్నాను ఇప్పుడు. అట్లా చెప్పండి. ఫస్ట్ సారి కాబట్టి మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా 3 రోజులు దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఓకే సార్. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీకు మార్కెట్ లో రిజల్ట్ పెరుగుతుంది అన్నట్టు. ఓకే సార్. రైట్, వెల్కమ్. నైట్ కూడా రండి. 3 days ఈ నుంచి మిస్ చేయకండి మీరు. సార్ అలా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. నెక్స్ట్ మిత్రులారా, వేరేలను కూడా నేను అన్మ్యూట్ చేశాను. మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, మీ దగ్గర చేయండి. మాట్లాడండి. సార్ నా పేరు అప్పనండి, నా సీనియర్ గంట ధర్మరాజు అండి, గొల్లపూలు అండి, ఈస్ట్ గోదావరి. ఈరోజు ప్రోగ్రాంలో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది? అంటే సార్ మీరు చెప్పే క్లాస్ కూడా స్టెప్ బై స్టెప్స్ లెవెల్ వరకు చాలా క్లారిఫికేషన్ చెప్పారు. సో ఏంటంటే
ఇంకా మీరు అన్నట్టు అంతా మొత్తం అంతా టోటల్గా క్లారిటీగా ఎట్లా అప్పుడు ఫీల్డ్ వర్క్ చేయమంటున్నారు కదా సార్. అవును, 3 రోజులు కంటిన్యూగా మీరు తీసుకోవాలి ఎడ్యుకేషన్. సార్ ఇందులో డౌట్ ఏంటంటే సార్, డౌట్ చెప్పచ్చు సార్? లేదు, ఫస్ట్ మీరు ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు నచ్చిన పాయింట్ అయిన తర్వాత మీరు 3 రోజులు రావాలి. 3 రోజుల తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ డౌట్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్. తప్పకుండా అది క్లియర్ అయినాక మీరు మార్కెట్లోకి వెళ్ళాలి. ఇది దీని పద్ధతి, మీకు చెప్పడానికే ఉన్నా నేను. నెక్స్ట్ సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. నేను అన్మ్యూట్ సార్ అన్మ్యూట్ చేసినాను. రామచంద్ర సార్ మాట్లాడారు. సార్ రామచంద్ర నా పేరు సార్. నన్ను పరిచయం ఇచ్చినారు దిలీప్ ఎంఆర్ అని సార్. ఓకే, బెంగళూరు నుంచి. ఓకే, ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్? సార్ అదే ఇప్పుడు వేరే అదే మనము ఎట్లా ఈజీ మనీ చేసుకోవాలనేసి దాని గురించి బాగా చెప్పారు సార్ మీరు. దీంట్లో ఫిజికల్ వర్క్ అనేది ఏమి ఉండదు. అవును, అంతా మనము ఇదే టైం ఉన్నప్పుడు చేసుకునే ఇది. మనము అర్లీ డైలీ ఎక్స్పెన్సెస్ చేస్తా ఉన్నా అది ఆన్లైన్ లో చేస్తే దాని నుంచి కూడా మనీ సంపాదించవచ్చు అని మీరు చెప్పినారు. అది బాగా నచ్చింది. వెరీ గుడ్. అయితే మీరు ఏం చేయాలి దుర్గా ప్రసాద్ సార్, 3 రోజులు, ఈ రోజు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. ఓకే సార్. 3 రోజులు కంటిన్యూ రండి, అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. దాని తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయినాక మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్, ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీ దగ్గర అన్మ్యూట్ చేయండి, లెఫ్ట్ సైడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు? సార్ నా పేరు లోహరాజు ఫ్రమ్ రాజమండ్రి. ఓకే, యాక్చువల్ గా నేను ఎటువంటి టీమ్ లో అనేది లేదు ఇంకా. యాక్చువల్ సెక్షన్ అనేది ఫస్ట్ టైం ఈ రోజు విన్నాను నేను. వెరీ గుడ్. ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది? యాక్చువల్ గా మెయిన్ ఏంటంటే సార్, ఏదైతే ఫిజికల్ అంతా కంప్లీట్ గా ఇక్కడ ఉన్నది అంతా కూడా డిజిటల్ వర్క్. ఫిజికల్ వర్క్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఫిజికల్ వర్క్ కూడా లేదు. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ యాక్చువల్ గా ఏదైతే చాలా కంపెనీస్ మీరు ఆల్రెడీ చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ తో స్టార్టింగ్ మనం ఎంతో కొంత 100 and 500 అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనకి అందులో వర్క్ దాన్ని దొరుకుతుంది. బట్ ఇందులో మన నెక్స్ట్ మనీ వచ్చేటప్పటికి ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఆ పాయింట్ అనేది ఎక్సలెంట్ సార్, బాగుంది మెయిన్ అది. అవును, సో అది నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది సార్. కరెక్ట్. ఏ కంపెనీ లేదు 457లో దిస్ ఇస్ ద వన్ కంపెనీ అంతే. అయితే మీరు రెగ్యులర్ గా 3 రోజులు అటెండ్ కాండి. 4వ రోజు క్వశ్చన్ ఆన్సర్ పార్టిసిపేట్ చేయండి. అప్పుడు మీ యొక్క బస్సుకు బోర్డ్ వేయండి, అంటే మీకు దిశ మీరు డిసైడ్ చేయండి. సక్సెస్ అయితే. నెక్స్ట్ నేను నా దగ్గర అన్మ్యూట్ చేశానండి, మీ దగ్గర చేయండి. ఫ్రెండ్స్, కుమార్ గారు, రామచంద్ర గారు సార్ మాట్లాడండి సార్. సార్ హరి గారు మాట్లాడండి, మైక్ ఓపెన్ అయింది. హరి గారు. హలో. హరి గారు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? నా పేరు హరిప్రసాద్ సార్. మీ సీనియర్ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఓకే, ఏ ఊరు అండి? అది చెండూరు సార్. చెండూరు. ఓకే, చెప్పండి సార్, ఈ రోజు ప్రోగ్రామ్ లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది హరి గారు? నేను 1 వీక్ అవుతుంది సార్ జాయిన్ అయ్యి. ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? హార్డ్ వర్క్ చేయడం అనేది చాలా హార్డ్ వర్క్ చేస్తేనే హార్డ్ వర్క్ ఏం లేదు ఇలా. ఏం హార్డ్ వర్క్ ఉంది? మీరు కాలి పేరు మార్చుకోవాలి, మీ సీనియర్ పేరు రాయాలి, డిజిటల్ మీటింగ్ లకు ఎంటర్ ఎలా కావాలి అది నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం పొరపాటు, మనం నేర్చుకోము, వేరే వాళ్ళకి నేర్పియము. అది మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తాం మనము. నేర్చుకోవడానికి టైం ఏం, అంతే కదా. ఈ రోజు మీటింగ్ వచ్చారు మీరు. ఈ రోజు సార్ ఫస్ట్ దీని గురించి అదే అందుకే నేను మీకు అదే చెప్తున్నా. ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి మీరు కంటిన్యూగా 3 రోజులు రాండి. 3 రోజులలో ఫస్ట్ మీరు నేర్చుకోండి. మీరు ఈత రాకుండా వేరే వాళ్ళకి ఈత నేర్పిస్తామంటే ఏమైతుందండి పరిస్థితి? అదే సార్, ఈ రోజు స్టార్ట్ 3 days వినాలి. మీటింగ్ లకు వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాల మొదలు వచ్చి హ్యాండ్ రేజ్ చేయండి. ఎలా మీటింగ్ లో పేరు ఎంట్రీ చేయాలి? ఇప్పుడు హరి 4455 రాశారు, అలా రాయకూడదు. ఎలా ఎంట్రీ కావాలి, దీనికి ఒక డిసిప్లిన్ ఉంది, అది నేర్చుకోవాలి, మన వాళ్ళకి నేర్పియాలా. మేము మిమ్మల్ని నేర్పిస్తా, 3 నెలలు నాకు టైం ఇవ్వండి, రోజుకు 3 నుంచి 4 వేలు ఇప్పిస్తా. ఇంకేం కావాలి? నాకు ₹1 ఇవ్వకండి, ఇంకేం కావాలి?
ఓకే రైట్ హరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ, మూడు రోజులు కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ సార్ హరి చక్రవర్తి అన్మ్యూట్ అయిందండి ఇక్కడ. నెక్స్ట్ కుమార్ గారు అన్మ్యూట్ అయింది. ప్రసాద్, దుర్గా ప్రసాద్ గారు. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ ఫ్రమ్ బెంగళూరు. హలో, గుడ్ మార్నింగ్ సార్. సీనియర్ పేరు హరి చక్రవర్తి అండి. సార్ దుర్గా ప్రసాద్ ఎక్కడ నుంచి? భీమవరం అండి. భీమవరం నుంచి. ఓకే. సీనియర్ వచ్చి యాక్చువల్ గా నన్ను నిన్న మా కొలీగ్ అయినా నా చిట్టుబాబు గారు అని చెప్పి పీఈటీ ఆయన రిఫర్ చేశారు నన్ను. ఓకే. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగద్దు అంటున్నారు, కానీ క్వశ్చన్ సెక్షన్ అనేది ఏ టైం అనేది ఈ 3 days యాక్చువల్ గా మాకు బిల్లింగ్ ఉందనుకోండి, ఈ 3 days లోనే మాకు జాయినింగ్ అవకాశం అయితే ఉంటది కాబట్టి మేము టీం వర్క్ చేసుకుని వాళ్ళ లింక్ పంపించడానికి అవకాశం ఉంటది. అంటే 100% సక్సెస్ కావాలని ఉందా మీకు, ఫెయిల్ కావాలని ఉందా? యాక్చువల్లీ ఎర్లియర్ ఐ వర్క్డ్ ఎ లాట్ ఆఫ్ దట్ వన్. సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏది ఇక్కడ మీరు రావాలనే రూల్ లేదు, వినాలనే రూల్ లేదు. మీకు 100% సక్సెస్ చేయాలి కాబట్టి మేము ఒక సిస్టమ్ తయారు చేసినాం. ఆ సిస్టమ్ ప్రకారంగా మీరు 3 రోజులు వచ్చినట్లయితే మీకు అన్ని విషయాలు సబ్జెక్ట్ లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఓకే. యాక్చువల్ గా వాటర్ మీరు ఏదైతే మాట్లాడారో అది పర్సన్ కి అంటుకునేటట్టుంది. వాడు కంపల్సరిగా విల్లింగ్ గానే ఉంటాడు. మీరు మాట్లాడే విధానంగానే మీకు చెప్తున్నా దుర్గా ప్రసాద్ సార్, మీకు రెండో ఆప్షన్ ఏముందంటే మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. అంటే మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది మీరు రికార్డెడ్ తీసుకొని ఇని కూడా మీరు 4వ రోజు క్వశ్చన్ ఆన్సర్స్ లోకి రావచ్చు. ఎందుకంటే చూడండి ఇప్పటికి 1 hour అయిపోయింది, 1.5 hours అయింది. ఇంకా అన్ని మనం చెప్పిన అనుకోండి, సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా ఈ రోజు లెసన్ కాకుండా చెప్పాను అనుకోండి, ఇంకా సమయం ఎక్కువ అవుతుంది. ఓకే అండి, మరి విల్లింగ్ గా ఉండి ఇప్పుడే మనం జాయిన్ అవుదాం, విల్లింగ్ గా ఉందాం, మన టీం ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. సీనియర్ దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీసేసుకొని మీరు ఒక్క రోజులోనే 9 గంటల ప్రోగ్రామ్ ఒకటే రోజు పూర్తి చేసుకోవచ్చు. మీరు ప్రాబ్లం చేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి టైం డిలే అనేది ఎక్కువ ఉండకూడదని నా ఒక ఒపీనియన్. నేను చెప్తాను కదండి, ఆల్రెడీ ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో, ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఆల్రెడీ రికార్డెడ్ ఉంది. ఓకే, వెరీ గుడ్. మీ సీనియర్ దగ్గర దాన్ని కంప్లీట్ చేసేయండి. 9 గంటలను ఒకటే రోజు కంప్లీట్ చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు కూడా మీకు అయిపోతుంది, నో ప్రాబ్లం ఎట్. ఓకే, వెల్కమ్. నెక్స్ట్ నేను అన్మ్యూట్ చేశానండి, మీరు హ్యాండ్ రేజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ లో ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ లో మీ దగ్గర అన్మ్యూట్ అని ఉంటుంది, చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న హలో రైట్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? మై నేమ్ ఇస్ హరీష్ చక్రవర్తి. ఓకే, మీ సీనియర్ సార్ చక్రవర్తి సార్? మై సీనియర్ ఇస్ మధుబాబు గుంటూరి. మధుబాబు గారు, ఓకే. ఏ ఊరండి? ఐఎమ్ ఫ్రమ్ ఒంగోలు సార్. ఒంగోలు నుంచి. చక్రవర్తి సార్, ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది? సార్, ఇంతకు ముందు నేను చాలా బిజినెస్ చేశాను సార్. ప్రతి కూడా నేను లాస్ అవడం తప్పితే ప్రాఫిట్ జరగలేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, హెవీగా పెట్టాను. అదే నేను లైఫ్ లో చాలా కోల్పోయాను సార్. నాకు మధుబాబు గారు ఇది బాగుంటుంది హరీష్, నువ్వు చేసుకో, నువ్వు చేయగలవు, హార్డ్ వర్క్ చేయగలవు, మామూలుగా నీకు చదువు కూడా ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు చేసుకోగలవు అని చెప్పి మధుబాబు గారు నిన్న నాకు ఒక స్ట్రీట్ లో కలిసి చెప్పారు సార్. కలిసి చెప్తే నేను దానికి సాటిస్ఫై అయ్యాను. రాత్రి ఒక క్లాస్ విన్నాను సార్, నిన్న ఈవినింగ్ సెషన్. ఓకే. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా ఓన్లీ 1700 రూపీస్, 1770 రూపీస్. అది మనం ఎట్లా లేదా ఎవ్రీడే మన 50 రూపీస్ మినిమం ఖర్చు అవుతుంది సార్ మనకి పాకెట్ మనీ కింద. 1 month మనం ఖర్చు చేసుకునేది కొంచెం జాబ్ చేసుకుంటే ఇది వన్ డేలో పెట్టేసాం అనుకోండి, దానిపైన మనకి ఎలా వస్తుంది, మన గోల్డ్ ఎలా అవ్వచ్చు, డైమండ్ ఎలా అవ్వచ్చు, సిల్వర్ ఎలా అవ్వచ్చు, ఏంటి అని చెప్పారు కదా సార్. నాకున్న సర్కిల్ కి నేను మాక్సిమం అతి త్వరలో, అంటే త్వరగానే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పిన పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ 6 నెలలలో కూడా క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు ఉండండి, పాసిబిలిటీ ఉంది. అదే సార్, అట్లా అవడానికి నేను ట్రై చేస్తాను. నా ఎఫర్ట్స్ నేను పెడతాను మన సంస్థ మీద. నేను సంస్థను బాగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది మన దానికి. అంతే కదా సార్. మీరు నాకు ఒకటే ఇవ్వండి, మీరు ఎంత నష్టపోయినా కూడా మీ పేపర్ మీద రాసుకోండి.
మీ పర్సులో పెట్టుకోండి, నాకు చెప్పకండి, కానీ మీకు ఇక్కడి నుంచి మీకు అంతకంటే డబల్ అమౌంట్ నేను రిఫండ్ ఇప్పిస్తా, కానీ నాకు ఒక్క హెల్ప్ మీరు చేయాలి చక్రవర్తి సార్, చేస్తారా? చెప్పండి సార్, చెప్పండి. 90 days వరకు 90 days వరకు ఉదయం 1 గంట రాత్రి 1 గంట మీరు రావాలి, మీ టీం వాళ్ళని రప్పియండి, మీకు డబల్ ఆఫ్ ద అమౌంట్ ఇక్కడ నుంచి ఇప్పిస్తా సార్. వస్తాం సార్. అట్లానే నేను రాత్రి క్లాస్ ఈ రోజు మార్నింగ్ క్లాస్ విన్నాను, అంతే 9 hours క్లాస్ వినలేదు. అదే ఈ రోజు మెంబర్షిప్ కి 17 పే చేయొచ్చు సార్? చేయొచ్చు. అంటే పే చేసి అంటే అది అక్కడ నిన్న రాత్రి క్లాస్ విన్న తర్వాత పే చేస్తే అది 2 అడుగుతుంది యూపీఐ. నో ప్రాబ్లం, అది ఒక పని చేయండి, ప్రోగ్రామ్ అయిపోయినాక మీ సీనియర్ కాల్ చేయండి, డెఫినెట్ గా అతను మీకు సపోర్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటిదంటే, మీ వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళను మీరు సిస్టమ్ లోకి తెస్తే వాళ్ళు పని చేస్తారు సార్, మీ ఒక్కరి మీద వర్క్ లోడ్ పడవద్దు ఇక్కడ. కాబట్టి వాళ్ళకు సిస్టమ్ కు వాళ్ళ కాళ్ళకు పయ్యలు కడితే అవే వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సార్ నాతో పాటు అంటే నేను యాక్చువల్ 2007 లో నేను ఫీల్డ్ లోకి వచ్చాను సార్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి. లేదు సార్, మనం ఒక్కసారి మళ్ళీ తర్వాత మాట్లాడదాం డీటెయిల్ గా. మనం ఈ రోజు నుంచి పార్ట్నర్స్, నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు నాకు కూడా కాల్ చేయొచ్చు, మనము కలిసి ప్రయాణం చేద్దాం. అంటే ఇక్కడ మీటింగ్ లో ఇంకోళ్ళ టైం కూడా ఉంటది కాబట్టి తప్ప చక్రవర్తి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, వీఆర్ పార్ట్నర్స్ అండి, ఓకేనా? మనం పార్ట్నర్. నాకు మంచి ఆపర్చునిటీ చూపించారు సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రాత్రి నుంచి. నేను కూడా అంతే, నేను కూడా అలాంటి వ్యక్తినే, నాది కూడా చరిత్ర ఉంది మీ చరిత్ర లాగా. రైట్, ఓకే సార్, రైట్, వెల్కమ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ కుమార్ గారు మాట్లాడండి, స్వామి గారు మాట్లాడండి తొందరగా. ఈ రోజు మీ పేరు, మీ సీనియర్ పేరు? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు స్వామి. స్వామి సార్, ఈ రోజు సెషన్ ఏ ఊరండి? నాది చోడవరం అండి. నా సీనియర్ ఆదూరు ప్రసాద్ అనపర్తి. ఓకే. ఈ రోజు ప్రోగ్రామ్ లో ఏ పాయింట్ నచ్చింది స్వామి గారు మీకు? నాకు పాయింట్ ఏంటంటే, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి డబ్బులు అడగకుండా చేసుకునే వర్క్ అన్నమాట. ఎక్సలెంట్ పాయింట్. ఇది ఏంటంటే మనం కష్టపడే కష్టం మీద ఉంటదని. ఇష్టం. రాత్రి సార్ మీకు ఫోన్ చేశాను, మీకు కలిసాను. ఏంటంటే నాకు నా దగ్గర ఉన్న జూనియర్స్ కి పాన్ కార్డు లేదు సార్. ఆ పాన్ కార్డు మా సీనియర్ అడిగితే అప్లై చేసుకుని సార్ని అడగమని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం. నాకు ఒక పని చేయండి, మీటింగ్ అయిపోయినాక కాల్ చేయండి, మీకు నేను అలా అనేది గైడ్ చేద్దాం, వాళ్ళతోటి కూడా మనం మాట్లాడదాం, ఓకేనా? ఓకే సార్, మీటింగ్ అయిపోయాక కాల్ చేయండి. ఆ ఇన్విటేషన్ లో ఉంది, ప్రసాద్ అడుగు ఇస్తాడు, ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ కుమార్ గారు, శివకుమార్ గారు, శివకుమార్. సార్ ఎక్కడి నుంచి సార్, ఏ ఊరండి? సార్ మా పేరు శివకుమార్, మాది పరిగి అండి. సీనియర్ పేరు? మా సీనియర్ వచ్చేసి మా బావగారు రమేష్ అండి. ఓకే, చెప్పు సార్. సార్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, ఇంతకుముందు చాలా కంపెనీలు చూసానండి మేము, కాకపోతే వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈ వస్తువులు ఇస్తాము, మీకు ఇంత ఈ మొత్తంలో మీకు ఈ వస్తువులు ఈ 1 week లో 1 month లో వస్తాయని చెప్పేవారు. అవును. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, మాకు మనీ మాకు వెంబడే వస్తుంది ఇందులో. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఇందులో జెన్యూన్ ఉందండి ఇందులో. అవును. ఇందులో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దీని గురించి నీకేం తెలుసు అనే దానికంటే, దీని నుంచి ఏం నేర్చుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నీకు ఇందులో ఏం అర్థం అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యాప్ వల్ల మనం యాప్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏ విధంగా ఇవ్వాలి. అవును, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ మనకి ఏం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ కంప్లీట్ గా విన్నా, మార్నింగ్ సెక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు విన్నానండి. వెరీ గుడ్. ప్రత్యేక స్క్రీన్ షాట్ చేసుకున్నాను. ఓకే. ఎందుకంటే ఒక వ్యక్తి కలిసిన తర్వాత వాళ్ళ గురించి ఏం చెప్పాలి అనే దాని గురించి ఏ విధంగా చెప్పాలి అనేది అవగాహన చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. అవును సార్. అవును, వినిపిస్తుంది. ఒక వ్యక్తిని కలిసిన తర్వాత మనం ఏ విధంగా చెప్పాలి యాప్ గురించి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలియని వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు సార్, నాకైతే. అవును, నేర్చుకున్నాను సార్ దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా అయితే మనం కలిసి ఒక వ్యక్తి కలిసి ఏ విధంగా మాట్లాడాలి అనేది. చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది 3 రోజులు కోర్సు కావాలి. 3 రోజుల్లో ఒకటే అయిపోయింది, ఇంకా మనకు 5 ఉన్నాయి బ్యాలెన్స్.
5 అయిపోయేసరికి మీరు పర్ఫెక్ట్ అయిపోతారు మొత్తం. అవును సార్, రాత్రి ఉన్నాను, మొన్న రాత్రి నైట్ సెక్షన్ ఉన్నాను 2 nights. లేదు లేదు లేదు, కంటిన్యూ 3 రోజులు రావాలి, కంటిన్యూ 3 రోజులు వస్తాను సార్. బస్ 100 రోజులు సార్, 90 రోజులు కూడా వస్తాను సార్. 3 రోజులు వచ్చిన తర్వాత మీరు 90 రోజులు కమిట్మెంట్ నాకు ఇవ్వండి, నేను ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నా. 90 రోజులు కమిటెడ్ వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ కమిటెడ్ వాళ్ళ కోసం నేను ఒక సపరేట్ ప్రోగ్రామ్ చేస్తా. అంటే ఎందుకంటే మీ జీవితంలో మీరు ఇది కావాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకండి, అబ్బాయికి మ్యారేజ్ కావాలి అనుకుంటే కదా ఆయన అప్లై చేసుకుంటే అమ్మాయిలను చూపెడతాం మనం. అదే విధంగా ఇక్కడ కూడా 90 days ప్రోగ్రామ్ లోకి ఎవరు వస్తారు అనేది నేను ప్రోగ్రామ్ తయారు చేస్తున్నా. అది 3 రోజులు అయిపోయిన తర్వాత అందులో నేమ్ మీరు ఇన్పుట్ చేసుకుంటే అటువంటి వాళ్ళనే నేను తయారు చేయడం నాకు ఈజీ అన్నమాట. కాబట్టి డెఫినెట్ గా మీరు మీ ఎంబడి నేనున్న కుమార్ సార్, మీరు ఒక్కరు లేరు, మీరు రెగ్యులర్ గా ఇక్కడ నుంచి రాండి. 90 రోజులు వచ్చిన తర్వాత ఇక మీరే ప్రాక్టికల్ స్టోరీ తయారైపోతుంది. మీరు ఎంత కావాలనుకుంటే అంత మనం ఇక్కడ నుంచి తీసుకుందాము, నిజమే చెప్పి తీసుకుందాము, రోజుకు 3 గంటలు పని చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ కుమార్ సార్. నైట్ మళ్ళీ మనం 9 o'clock కలుసుకుందాం. అందరికీ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మిమ్మల్ని అంతా ఇన్విటేషన్ ఇచ్చిన మీ సీనియర్స్ కు, అదే విధంగా 15 నిమిషాలు తన యొక్క ఎనర్జీ టైం ఇచ్చి మనందరికి కూడా గైడ్ చేసి ఎలా మీటింగ్ లోకి రావాలో చెప్పిన సాయిబాబా సార్ గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ 9 o'clock మనము మళ్ళీ ఎడ్యుకేషన్